పరిశుద్ధుడు 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 అని నిత్యము కొనియాడబడుచున్నటువంటి మాకు జీవము కలిగినటువంటి దేవా, సర్వోన్నతుడా నీకు వందనములు చెల్లిస్తూ ఈ సమయమందు ప్రత్యేకముగా నాయన ఇప్పుడు నీ మాటలు వినబోచున్నటువంటి బిడ్డ హృదయాలను మీరు సిద్ధపరచండి తండ్రి. వారి హృదయాల్లో నీ మాటలను నింపమని నిన్ను వేడుకుంటున్నాను. నీ మాటలను వారు గ్రహించి నీ శక్తి బలమును నీ ఆత్మను పొందుటకు తండ్రి నీ బలమైన ఆత్మ శక్తిని రుమరించండి. రీ షందరబా రిఖారా సియలరబా ఉరియరందరా శలరబా ఓ రిఖారందరా సియలరా శరబా సిఖరబరబరబా. పరిశుద్ధాత్మదేవా, ప్రతి బిడ్డను మీరు ఆవరించండి. ప్రతి బిడ్డను అయినా మీరు ఆలోచింపచ్చే. ప్రతి బిడ్డ మనసులో హృదయంలో నెమ్మది సమాధానమును మీరు దయచేయమని నిన్ను వేడుకుంటూ ఉన్నా. కనికరించి కృప చూపండి ప్రభువా. వారి జీవితాల్లో ఉన్న కార్యాలను ప్రభా నాయన మరి మీవే ఎరిగి ఉన్నావు. ఏ కొదువ ఉన్నాయో తండ్రి తీర్చండి తండ్రి. ఆత్మ తానే మన హృదయములో మూలుగులతో మొరపెట్టునని సెలవిచ్చిన దేవా, వారి హృదయంలో ఉన్నటువంటి అవసరతను నాయన పరిశుద్ధాత్మ వారి హృదయాల్లో నుండి మొరపెట్టుచుండగా మీరే ఆలకించి నీ కార్యములను జరిగించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అమ్మా. బాగున్నారా అందరూ? క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దేవుని మాటలను మనం ఆలకించబోతూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యము ద్వారా ఆయన మనతో మాట్లాడబోతున్నాడు. ఆది అందున్నటువంటి వాక్యము, మరి దేవుడై ఉన్నటువంటి వాక్యము, దేవుని యొద్ద ఉన్నటువంటి వాక్యాన్ని దేవుడు ఈరోజు మరి మనకు బయలుపరుస్తున్నాడు. ఆయన మాటలు మనం విన్నప్పుడు మన జీవితాల్లో ఉన్నటువంటి వాటన్నిటినీ మరి జయించుటకు ఏ విధంగా మనము జీవించాలో, ఏ విధంగా ప్రభు కొరకు మనం నడవాలో ఆ మాటల ద్వారా ఆదరణ పొందుతూ బలాన్ని పొందుతూ మన యొక్క విశ్వాసాన్ని, మన యొక్క తలంపులను, ఆలోచనలన్నిటినీ కూడా సరిచేసుకొని ఆయన మార్గంలో మనం నడిచే వారముగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనము యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు ఏ రీతిగా అనేకమైనటువంటి కార్యాలు మన జీవితంలో చేయగలుగుతాడో ఒక సంఘటన ద్వారా మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం. అనేక మంది జీవితాల్లో అనేక సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. చిన్నప్పటి నుంచి యవన కాలంలో, పెండ్లైనప్పుడు, తర్వాత రకరకాలైనటువంటి సమస్యలు జీవితంలో వస్తూ ఉంటాయి. కొన్ని క్రమంగా వస్తాయి, వాటికి అలవాటు పడిపోతాం. కొన్ని మనం ఇక ఇంతేగా నా జీవితం ఇంతే అని తట్టుకొనో ఏ విధంగా నడుచుకుంటూ దాన్ని భరించుకుంటూ సహించుకుంటూ వెళ్ళిపోతాం. కొన్ని సందర్భాల్లో మనం అనుకోనటువంటి సమస్యలు మన జీవితంలో వస్తూ ఉంటాయి. మనం ఊహించనటువంటివి. మనము అంతా బాగుంది, అంతా నెమ్మదిగా ఉంది, అంతా సమాధానం, ఏం ఇబ్బంది లేదు అని చెప్పేసి అనుకుంటాం. నా జీవితం అంతా ఇక సాపిగా సాగిపోతున్నది, ఎలాంటి ఇబ్బంది నాకు లేదు అనుకున్నటువంటి సమయాల్లో ఒక్కసారిగా మన జీవితం అల్లకల్లోలం అయిపోతుంది. ఒకసారిగా మన జీవితము ఆందోళనకరంగా మారిపోతుంది. ప్రియమైనటువంటి బిడ్డలారా, మనం ఊహించం. అంటే సమస్య ఇటువైపు నుంచి వస్తుందో, అటువైపు నుంచి వస్తుందో, ఎటువైపు నుంచి వస్తుందో మనకు తెలియదు. మన జీవితంలో ఊహించనటువంటి ఆ సమస్యలు, ఊహించనటువంటి కష్టాలు, ఊహించనటువంటి బాధలు, అనుకోనటువంటి పరిస్థితులు ఒక్కసారిగా మన జీవితాన్ని ఒక్కోసారి ఆవరిస్తూ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలనో మనకు అర్థం కాదు. ఎటు పోవాలో తెలియదు, ఏ విధంగా ఉండాలో కూడా తెలియదు, ఏ విధంగా వాటిని ఎదుర్కోవాలి, ఏ విధంగా ఆ పరిస్థితుల్లో నిలబడాలో కూడా మనకు అర్థం కానటువంటి పరిస్థితులు. ప్రియమైనటువంటి బిడ్డలారా, అంటే ఏం చెయ్యాలో కూడా తోచనటువంటి పరిస్థితి. అంటే ఆ విధంగా మనం ఊహించం. ఎందుకంటే కొన్నిసార్లు పలానా దగ్గర నుంచి సమస్య వస్తుంది అని మనకు ముందే తెలిస్తే మనం ఏమవుతాము, సిద్ధపడతాం. లేదా అనుకున్నాం కదా, ఎట్లయినా ఇది జరుగుతుంది అనుకున్నాను కాబట్టి దానివలన మనం అది భరించడమో, సహించడమో, దానికి పరిష్కార మార్గాలను ఎంచుకోవడమో, చూసుకోవడమో చేస్తాం. కానీ మనం అస్సలే ఊహించం. మన జీవితం అంతా ఇక మంచిగానే పోతున్నది, ఇక ఏం సమస్య లేదు, ఉద్యోగం వచ్చింది, హాయిగా ఉన్నది, పెండ్లైంది, పిల్లలు పుట్టారు, ఇల్లు ఉన్నది, ఇక ఎలాంటి సమస్యలు లేవు, ఎలాంటి ఇబ్బందులు లేవు, ఇక హాయిగా ఉంది నా జీవితం అని మనం అనుకుంటున్నటువంటి సమయాల్లో ఇక దాని గురించి, ఆ సమస్య అనేటువంటి దాని గురించి కూడా ఆలోచించకుండా ఉంటూ ఉంటాం. కానీ అనుకోనటువంటి పరిస్థితులు ఒక్కోసారి మన జీవితంలో సంభవిస్తాయి. ప్రియమైనటువంటి బిడ్డలారా,
అయినా మనము దేవుని యందు విశ్వాసం ఉంచేటువంటి వారముగా ఉండాలి. విశ్వాసం అంటే ఒక రోజు వచ్చేది కాదు, అది ఒక నిమిషంలో వచ్చేది కాదు, లేకపోతే మనం అనుకుంటే వచ్చేది కాదు, తయారు చేసుకుంటే తయారు అయ్యేది కాదు. ప్రియ బిడ్డలారా, అది మన జీవితానికి పునాది. యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా మనం రక్షించబడతాం. కాబట్టి ఆ విశ్వాసం అనేటువంటి పునాదిని ఎప్పటికప్పుడు బలపరచుకోవాలి, ఎప్పుడప్పుడు స్థిరపరచుకోవాలి. ఎల్లప్పుడూ ఆ విశ్వాసంలో మనం కొనసాగుతూ ఉండాలి. అంతే తప్ప మనం ఒకసారిగా అవసరం ఉన్నప్పుడు బాగా విశ్వాసం చూపెడతారు. రోగం వచ్చిందనుకో బాగా విశ్వాసంతో ప్రార్థన చేస్తారు. సమస్య వచ్చిందనుకో బాగా విశ్వాసంతో ప్రార్థన చేస్తారు. మరి ఏదన్నా కష్టం వచ్చిందనుకో బాగా విశ్వాసంతో ప్రార్థన చేస్తారు. డబ్బులు అవసరం ఉన్నాయనుకో బాగా విశ్వాసం, ఉద్యోగం కావాలంటే బాగా విశ్వాసం, పిల్లలు కావాలంటే ఆ సమయంలోనే బాగా విశ్వాసంతో ప్రార్థన చేస్తాం. అలాంటి విశ్వాసం కాదు ఈరోజు మనకు ఉండేది. అనుదినం అనేది మన జీవితం ఆ విశ్వాసం అనే పునాది మీద కట్టుకోవాలి. ప్రియ బిడ్డలారా, అది స్థిరముగా కదల్చబడకుండా ఉండాలి అనేది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మన జీవితం అనేది మనం అనుకోనటువంటిది. అంటే ఒక సామెత ఉన్నది, ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్. అంటే నీవు ఎదురు చూడాలి దేని కొరకంటే ఊహించనటువంటి దాని కొరకు ఎదురు చూడాలట. అంటే మనం అనుకోం జీవితంలో ఈ జరుగుతాయేమో అని కూడా మనం ఊహించుకోము. అసలు మనము ఇది నా జీవితంలో సంభవిస్తుంది అని కూడా మనం ఊహించనటువంటి సమస్యలు కొన్ని పర్యాయాలు జీవితంలో వస్తూ ఉంటాయి. ప్రియమైనటువంటి బిడ్డలారా, మరి అలాంటి సందర్భములో మనము ఏ రీతిగా జీవిస్తూ ఉన్నాం, ఏ రీతిగా ఉంటాం, మరి ఎలాంటి పరిస్థితిలో ఉంటాం, అలాంటి సందర్భంలో ఏ విధంగా మనం ఉండాలనో దేవుని యొక్క వాక్యములో నుండి మనం చదువుకుందాం. ప్రియ బిడ్డలారా, మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనములో దేవుని వాక్యాన్ని చదువుదాం. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. చూడండి, యేసుక్రీస్తు ప్రభు దోణి ఎక్కుతున్నాడు. ఎక్కినప్పుడు శిష్యులు కూడా పోయి ఏం చేశారట? ఆయన వెంట వెళ్ళారు. ఇప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభు కఫర్నాం పట్టణంలో అనేకమైనటువంటి అద్భుతాలు, పేతురు ఇంట్లో పేతురు అత్తను బాగు చేశాడు. సాయంకాలం అయినప్పుడు అనేక మంది ఆ ఇంటికి వచ్చారు, యేసు ప్రభు మాటలు విన్నారు, అనేక మంది స్వస్థత పొందుకున్నారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, మరి ఆ యొక్క కార్యాలన్నీ అయిపోయిన తర్వాత యేసు ప్రభు ఏం చేశాడు? ఆ కఫర్నామును విడిచి దోణి ఎక్కి మరి బయలుదేరి వెళ్తా ఉన్నాడు ఆ యొక్క గదరీన దేశానికి. ప్రియమైనటువంటి బిడ్డలారా, అలాంటి సందర్భములో ఆయన శిష్యులు కూడా ఆయనను వెంబడించారు. ఇక్కడ చూడండి, యేసు ప్రభును వెంబడించేటువంటి వారముగా మనం ఉండాలి. వారు తమ కుటుంబాలను విడిచిపెట్టారు. తర్వాత వారి భార్య, వారి పిల్లలు అందరినీ పక్కన పెట్టి యేసు ప్రభు వెళ్తా ఉంటే, యేసు ప్రభు ఇప్పటిదాకా మా ఇంట్లోనే ఉన్నావు కదా, మరి వాక్యం చెప్పావు, ఇక నువ్వు ఇక మేము ఇక్కడనే ఉంటామని ఆ శిష్యులు వాళ్ళ ఇంట్లోనే ఉండలేదు. ఆ యేసు ప్రభును వెంబడించారు. యేసు ప్రభును వెంబడించేటువంటి వారుగా ఉన్నారు. ఈరోజు నువ్వు ఏ విధంగా ఉన్నావు? ఆయనను వెంబడించేవారుగా ఉన్నావా? ఆయన దోణిలో ఎక్కి కూర్చుంటే నువ్వు కూడా ఆ దోణిలోనికి వెళ్ళేవాడిగా ఉంటున్నావా? ప్రియ బిడ్డలారా, ఎందుకంటే కొన్ని సందర్భాలు మన జీవితంలో ఏ విధంగా ఉంటారంటే, అవసరం ఉన్నంతసేపే ఆ మనిషితో ఉంటాం. ఆ అవసరం తీరిందంటే ఆ మనిషిని విడిచిపెడతాం, ఆ మనిషి పోతారంటే పోనీ అనుకుంటాం. కానీ శిష్యులు ఆ విధంగా చేయలేదు. యేసు ప్రభు తమ ఇంట్లో ఉన్నంతసేపు యేసు ప్రభు మాటలు వినిగా యేసు ప్రభు అంగని యేసు ప్రభు పోయిండు కదా, ఇక మన పని మనం చేసుకుందామా అనుకోలేదు. వాళ్ళు ఏం చేశారంటే యేసు ప్రభుతో పాటు కూడా వాళ్ళు వెళ్ళారు, ఆయనను వెంబడించారు. ఎందుకంటే వీరు యేసు ప్రభు శిష్యులుగా ఉంటున్నారు, యేసు ప్రభు శిష్యులుగా ఆయనను వెంబడించారు. మరి అలాంటి జీవితము ఈరోజు నీకుందా? యేసు ప్రభును వెంబడించేవాడవుగా, యేసు ప్రభును వెంబడించే దానవుగా ఉన్నావా? ఆయన ఎక్కేటువంటి దోణిని ఎక్కుతున్నావా? ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నావా? మరి ఆయన ఉన్నటువంటి చోట్లను ఉండడానికి ఆయన వెంబడిస్తూ ఉన్నావా? అంటే చాలామంది తక్కువ. ఏందమ్మా? చాలా తక్కువ. క్రీస్తునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, మరి యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి వెళ్ళాడు? ఆ దోణిలో ఎక్కాడు. వీళ్ళు కూడా పోయి ఆ దోణిలో కూర్చున్నాడు. అదే చాలా పెద్దది కాదు, కొద్ది మంది మాత్రమే పట్టేటువంటి దోణి. ఆయన శిష్యులు, మరి యేసు ప్రభు యొక్క శిష్యులు ఆ దోణిలో ఎక్కారు. ఆ దోణి ఎక్కిన తర్వాత వారి ప్రయాణం అనేది సాగుతూ ఉంది. వారి ప్రయాణం సాగుతున్నప్పుడు ఏం జరిగాదో మనం చదువుకుందాం. 24వ వచనం.
అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. చూడండి, అంతటా సముద్రం మీద ఏం లేచాది? తుఫాను లేచాది. చూడండి, యేసు ప్రభు ఉన్నాడు ఆ దోణిలో, మంచి ప్రయాణం జరుగుతూ ఉన్నది. మరి అలాంటి సందర్భంలో ఏమొచ్చిందట? తుఫాన్ వచ్చాది. వాళ్ళు ఊహించలేదు. ఎందుకంటే అది గలిలే సముద్రం చాలాసార్లు ఎక్కువగా నెమ్మదిగా ఉంటుంది. మరి అలాంటిది యేసు ప్రభు వెళ్తున్నటువంటి దోణిలో ఏమొచ్చాదంటే తుఫాన్ వచ్చాది. ఒక్కసారిగా నీ జీవితం ఇక మంచిగా పోతున్నదిగా, యేసు ప్రభు నా దోణిలో ఉన్నాడు, నా తోటి వాళ్ళు కూడా నాతోనే ఉన్నారు, యేసు ప్రభు శిష్యులు కూడా ఉన్నారు, వాళ్ళు 12 మంది. ఆ 12 మంది శిష్యులు, యేసు ప్రభు, వీళ్ళందరూ కూడా కలిసి మంచిగా దోణిలో పోతా ఉన్నారు. హాయిగా ప్రియమైనటువంటి బిడ్డలారా, ఎలాంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. సంతోషంగా ప్రయాణం చేస్తున్నటువంటి వారికి ఒక్కసారిగా ఏమొచ్చిందనంటే ఆ సముద్రములో అలజడి వచ్చేసాది, తుఫాన్ వచ్చేసాది. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇది మామూలు తుఫాను కాదు. ఇది జీవితాన్ని గలిబిలి చేసేటువంటి తుఫాను, జీవితాన్ని నశింపజేసేటువంటి తుఫాను, ఆ యొక్క జీవితాలను పడగొట్టేటువంటి తుఫాను, ఆందోళన, భయము, పిరికితనము అన్నీ కలుగజేసేటువంటి తుఫాను. ప్రియమైనటువంటి బిడ్డల, కొన్ని సమస్యలు జీవితంలో వస్తాయి, అవి ఎదుర్కొంటాం, భరిస్తాం, సహిస్తాం, కొంత నష్టపోవచ్చు, అంతేగాని మన జీవితానికి అపాయం ఉండదు. కానీ కొన్ని సమస్యలు ఏం చేస్తాయంటే మన జీవితంలో మన జీవితాన్ని, మన విశ్వాసాన్ని, మన యొక్క ఆత్మీయ స్థితిని పడగొట్టడానికి, మన జీవితాన్ని సమూలంగా నాశనము చేయడానికి కొన్నిసార్లు జీవితంలోనికి సమస్యలు వస్తాయి. ప్రియ బిడ్డలారా, యోబు జీవితంలో సమస్యలు వచ్చాయి ఎన్నో, ఆయన జీవితంలో కష్టాలు వచ్చాయి. కానీ ఆయనకు వచ్చినటువంటి కొన్ని సమస్యలు ఎందుకు వచ్చాయి అనంటే తన జీవితాన్నే, తన విశ్వాసాన్నే పడగొట్టడానికి వచ్చాయి. దేవుని నుండి పూర్తిగా దూరం చేయడానికే తన జీవితంలో కొన్ని సమస్యలు వచ్చాయి. ఈ ఎవరు తీసుకొస్తారు అనంటే సైతాను తీసుకొస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సైతాను యొక్క పని ఏంటిది? నిన్ను పడగొట్టాలి, నిన్ను విశ్వాసం నుండి పడగొట్టాలి, నిన్ను నరకములో పడేయాలి, ఆత్మీయ జీవితంలో నిన్ను పడగొట్టాలి, ప్రార్థనా జీవితంలో పడగొట్టాలి, నీలో ఒక భయాన్ని కలగజేయాలి, నువ్వు ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా, దేవుని సన్నిధికి రాకుండా నీ జీవితాన్ని దేవునికి దూరం చేయాలని ఏం చేస్తుందట సైతాను? కొన్ని భయంకరమైనటువంటి పరిస్థితులు తీసుకొస్తుంది. ప్రియమైనటువంటి బిడ్డలారా, మామూలు పరిస్థితి తీసుకురాదిగా. ఆ పరిస్థితి వచ్చిందంటే మైండ్ అంతా బ్లాక్ అవుతుంది, నిద్ర పట్టదు. ఆ పరిస్థితి వచ్చిందంటే మైండ్ అంతా ఏమవుతుంది? గలిబిలి గలిబిలి, ఆందోళన, ఏమవుతుందో ఏమైపోతుందో. ప్రియ బిడ్డలారా, దేవుని వాక్యములో ఒక 2 మాటలను కీర్తన గ్రంథములో నుండి మనం చదువుకుందాం. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆ తుఫాను ఏ విధంగా ఉంటుందో దేవుని యొక్క వాక్యములో నుండి మనం చదువుదాం. కీర్తనల గ్రంథము 93వ కీర్తన 3-4 వచనాలు. వరదలు ఎలుగెత్తెను యెహోవా, వరదలు ఎలుగెత్తెను, వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి. చూడండి ఏం చేస్తున్నాయట? అలలు బాగా హోరెత్తుతున్నాయి, బాగా శబ్దాలు చేస్తూ ఉన్నాయి. అలలు వచ్చినప్పుడు ఏమొస్తాయమ్మా? శబ్దాలు వస్తాయి. సముద్రం దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది, సముద్ర ప్రయాణం చేసే వారికి తెలుస్తుంది. ఒక్కోసారి అలలు ఏం చేస్తాయి? బాగా శబ్దాలు వస్తాయి. సాయంకాలం కనుక మీరు సముద్రం దగ్గరికి వెళ్తే చీకటి పడతా ఉంటే బాగా శబ్దాలు వస్తాయి, అలల తాకిడి బాగుంటుంది. మధ్యాహ్నం పూట 12 గంటలకప్పుడు బాగా తాకిడి ఉంటుంది, సాయంకాలం అప్పుడు బాగా అలలు వస్తాయి, మధ్యరాత్రి బాగా అలలు వస్తాయి. ఆ విధంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలల శబ్దము బాగా వస్తుంది. జీవితంలో, మన జీవితంలో కూడా ఏం చేస్తుంది? ఆ యొక్క సింహము, గర్జించు సింహంలాగా అపవాదిగాడు ఏ విధంగా మింగాలని ఎదురు చూస్తాడో అలలు కూడా మనం మింగాలని ఏం చేస్తాయట? బాగా శబ్దాలు చేస్తాయి. ఆ శబ్దాలకు ఏమవుతాడు మనిషి? ఎంత పెద్ద నోరున్నా బంద్ కావాల్సిందే. ఏందట? ఆ నోటితో ఎన్ని శబ్దాలు చేసినా, ఎంతమందిని భయపెట్టినా, ఎంతమందిని హెచ్చరించినా, ఎంత మీద అరిసినా, కేకలేసినా అప్పుడు పనికిరావా? అరుపులు పనికిరావు, కేకలు పనికిరావు.
సముద్రం అరిసిందంటే, సైతాన్ అరిసిందంటే నీ అరుపులు ఎక్కడ పోతాయి, నీ అరుపులు పోతాయి అంతే. అందరి మీద అరుతావు. సింహం వచ్చిందనుకో నీ ఎదుటికి, నువ్వు కూడా సింహం ముందు అరుతావా? అందరి ముందు అరిసిన అలవాటు కదా, దాని ముందు కూడా అరుతావా? మరి అరుతారు కదా కొంతమంది. ఏం చేస్తారట, ఎవరి మీద పడితే వాళ్ళు ఏం చేస్తారు, అరుతారు. ఆడ కూడా సింహం ముందు నిలబడి, ఏయ్ సింహం, ఏమనుకుంటున్నావు, నా మీదకే వస్తావా నువ్వు అని సింహం మీద అరవగానే సింహం, అమ్మో ఇది నాకంటే పెద్ద సింహం ఉన్నట్టున్నదని భయపడిపోతుందా? ప్రియమైనటువంటి బిడ్డలారా, అప్పుడు నీ బలం పనిచేయదు, నీ అరుపులు పనిచేయవు, నీ కేకలు పనిచేయవు. ఇక్కడ ఏం చేస్తున్నాయి, ఎలుగెత్తుతున్నాయి, చాలా పెద్ద శబ్దాలు చేస్తూ ఉన్నాయి. ఆ శబ్దాలకు మనసులు ఏమవుతున్నది, మనసు అంతా గాబర ఆందోళన. మనసు అదే గుండె కొట్టుకుంటా అంటుంది, డబ్బా డబ్బా డబ్బా. గుండెంత ఏమవుతుందట, కొట్టుకుంటుంది, చెమట్లు వస్తాయి, భయం అవుతుంది మనిషికి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అవి ఏమవుతున్నాయి అని అంటే బాగా రేగుతున్నాయి. ప్రియమైనటువంటి బిడ్డలారా, 89వ కీర్తనలో 9వ వచనం, సముద్రపు పొంగు ననచువాడవు నీవే, అనచువాడవు నీవే, దాని తరంగములు చూడండి, లేచినప్పుడు. సముద్రపు పొంగు ఏమవుతున్నదంటే బాగా లేస్తున్నది. దాన్ని అణిచేది ఎవరు, దేవుడు. తర్వాత ఇంకొక మాట, దేవుని వాక్యం 65వ కీర్తనలో 7వ వచనం చదువుకుందాం. ఆయనే సముద్రముల ఘోషను, ఆయనే సముద్రముల ఘోషను, వాటి తరంగముల ఘోషను వాటి తరంగముల ఘోష. సముద్రపు ఘోష పెడతాది బాగా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు అంటే సృష్టి ఏం చేస్తుంది, మనిషి యొక్క జీవితంలో అనేక ఆందోళన కలుగజేస్తుంది. మెరుపులు, ఉరుములు, వరదలు ఇవన్నీ వచ్చినాయి అనుకో, ఏమవుతుంది మనిషికి, భయం అవుతుంది, ఏమైపోతుందో, నా ప్రాణం పోతుంది కావచ్చు. జీవితంలో కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి. ప్రియమైనటువంటి బిడ్డలారా, అంటే అవి మనుషుల వల్ల కలిగినటువంటివి కావు, అవి లోకములో ఉన్నటువంటి మనుషుల ద్వారా వచ్చినటువంటి సమస్యలు కాదవి. అవి ఎవరి వల్ల అంటే సైతాను ఆ విధంగా నీలో భయంకరమైనటువంటి భయము, ఆందోళన కలగజేసి నీ యొక్క జీవితాన్ని పడగొట్టాలని ప్రయత్నం చేస్తుంది. ప్రియమైనటువంటి బిడ్డలారా, 107వ కీర్తనలో కూడా మనం ఒక మాట చదువుకుందాం. 107వ కీర్తనలో 24వ వచనం, 25వ వచనం చదువు. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తెను. వారు ఆకాశం వరకు ఎక్కుచు అగాధమునకు దిగుచూ నుండిరి. శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయెను. మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి. వారు ఎటు తోచక ఉండిరి. చూడండి, వాళ్ళు ఎటు తోచక ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ అలలు లేపుతా అంటే ఆకాశంకు వెళ్ళిపోతాన్నాం అనుకుంటున్నా. ప్రియమైనటువంటి బిడ్డలారా, నాకు కొద్దిగా నీళ్ళంటే భయం. ఎందుకంటే చిన్నప్పుడు 7వ తరగతిలో ఉన్నప్పుడు అందరు ఈతకు పోతానంటే నేను కూడా పోయినా. ఇక అందరు ఈత కొడతా ఉన్నారు, నేనేం ఒడ్డు మీద కూర్చున్నాను, ఎందుకంటే నాకు రాదు కాబట్టి. అందరు కొడతా ఉంటే ఎక్కువసేపు గంట తర్వాత అందరు పిలుస్తున్నారు, కొట్టు అంటే నాకు రాదు, నేను రానని చెప్పాను. ఏం కాదు, ఇట్లనే చేతులు ఊపితే కాళ్ళు ఊపితే అయిపోతే చాలు అన్నారు. ఏం ఊపాలట, కాళ్ళు చేతులు ఊపితే చాలు, అదే వస్తుంది అన్న. ఇక నేను కూడా అనుకున్నా, మరి కాళ్ళు చేతులు ఊపితే ఈత కొట్టొస్తుంది కావచ్చు అని నేను కూడా దిగేటాలకు ఆ ఊపుడు ఏందో మామూలుగా బాగా ఊపుతా అంటే ఎక్కడికి పోతానా, లోపలికి పోతాను. ఇక అయిపోయింది, లోపలికి వెళ్ళిపోయాను, కింద అడుగుకి తెలిసిపోతున్నది, ఇక అయిపోయింది నా ప్రాణం, ఇక నేను పైకి వచ్చి రానిగా, ఇక చచ్చిపోతా కావచ్చు అని భయం వేసింది బాగా. ఎవరు కూడా వాళ్ళు దగ్గరకు వచ్చారు, పట్టుకున్నారు. ఆ భయానికి వాళ్ళని పట్టుకుపోయేసరికి మరి వాళ్ళు ఏం చేశారు, మేమెక్కడ మునుగుతాను వాళ్ళు
మరి తర్వాత ఏమైందో నాకే తెలియదు. ఈరోజు వరకు కూడా ప్రియమైనటువంటి బిడ్డలారా, మరి ఎవరో ఇట్లా ఒడ్డుకు నెట్టేసినట్టు అనిపించేది. ఒడ్డుకొచ్చి పడ్డాను నేను. ఈరోజు వరకు కూడా తెలియదు అది. అంటే దేవుడే ఆ రోజు ఆ యొక్క నీటిలో మునిగిపోకుండా రక్షించాడు. కాబట్టి సైతాన్ ఇప్పుడు కాదు, చిన్నప్పుడే జీవితాన్ని ఏం చేయాలని చూశాది, నశింపజేయాలని చూశాది. క్రీస్తుని అంటే చిన్న పొరపాటు, ఆ చిన్న పొరపాట్లు ఏమైపోయింది, అనుకోనటువంటి పెద్ద ప్రమాదం వచ్చేసాది, ప్రాణాపాయమైనటువంటి సమస్య. మొన్ననే ఈ మధ్యలో ఒక 3 రోజుల క్రితము ఒక కుటుంబం ఎక్కడో ఏదో టూర్కి వెళ్ళారు. టూర్కి వెళ్ళినప్పుడు ఆ కుటుంబము ఫోటోలు దిగుదామని చెప్పేసి ఆ వాగు మధ్యలోనికి పోయారు. వాగు మధ్యలోనికి పోయి ఒక రాయి మీద నిలబడి ఫోటోలు దిగుతూ ఉన్నారు. దిగుతూ ఉంటే అనుకోకుండా ఒక్కసారి వరద వచ్చేసింది. ఆ వరదలో వాళ్ళు కొట్టుకొని పోయారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, కుటుంబము కొట్టుకొని పోయారు. చూడండి, ఒక చిన్న ఫోటో దిగుదాం, అక్కడికి వెళ్దాం అని అనుకున్నారు. అక్కడ బోర్డులు పెట్టారు, వెళ్ళకండి, చాలామంది ప్రాణాలు కోల్పోయారు అని చెప్పినా కూడా వినకుండా మరి కొంతమంది ఉంటారు. అనుకోనటువంటి ప్రమాదం. ఈ విధంగా వీళ్ళు కూడా ఏమవుతున్నారు, ఆకాశమంతా ఎత్తుకు లేస్తున్నారు. ఆ పడవ అలలకు పైకి లేపుతున్నది. అక్కడ ఎంత బరువున్నా ఏ పడవనో అయినా కూడా ఏం చేస్తుంది, అది ఇట్లా లేపి అవతల పడేస్తుంది. అది అలకు అంత శక్తి ఉంటుంది, అంత బలం ఉంటుంది. మరి అది పాతాళమంతా పైకి లేచి ఏం చేస్తుందట, మళ్ళా అది పాతాళమంతా కిందకు పోతున్నది. అంటే జీవితం ఏమవుతున్నదంటే అటు పైకి కిందకి, తాగినోడు అటు ఇటు ఊగినట్టుగా ఇక బ్రతుకుతాము అనేటువంటి ఆశ వదిలేసుకున్నారు వాళ్ళు. ప్రియమైనటువంటి బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. సముద్రము మనిషి జీవితాన్ని ఏం చేశాదంటే చాలామంది మునిగిపోయారు, చాలామంది పడవ ప్రయాణంలో చచ్చిపోయారు. అది చాలా ప్రమాదకరమైనటువంటి తుఫాన్ వచ్చినటువంటి సమయాల్లో, ఇదేం పెద్ద పడవ కాదు, ఇది చాలా చిన్న పడవ. అలాంటి పడవ ఆ తుఫాన్ వచ్చినప్పుడు వాళ్ళు ఏమవుతున్నారనంటే బాగా భయపడిపోతున్నారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో కూడా సమస్యలు ఏం చేస్తున్నాయనంటే ఇలాంటి అటు ఇటు, ఎటు పోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు, ఏం ఆలోచించాలో తెలియదు, పరిష్కారం ఏందో తెలియదు. అలాంటి పరిస్థితిలో మనిషి ఉండిపోతాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఒక తాగినవాడు అటు ఇటు ఏ విధంగా ఊగుతూ ఉన్నాడో వీరు కూడా పడవలో అటు ఇటు అలలు ఎటు కొడితే అటు ఊగిపోతూ ఉన్నారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, జీవితాన్ని ఏ విధంగా ఆపాలో, జీవితాన్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలో, ఆ సమస్యను ఏ విధంగా అణిచివేయాలో, ఆ సమస్యలో ఏ విధంగా నిలబడాలో కూడా తెలియదు. నిలబడదామన్నా కూడా నిలబడలేనటువంటి పరిస్థితిలో నువ్వు ఉంటావు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈరోజు అంటే కొన్నిసార్లు అనుకోకుండా ఒక్కసారే నీ ఉద్యోగం పోవచ్చు, ఒక్కసారే పిల్లలు చనిపోవచ్చు, ఒక్కసారే భర్త చనిపోవచ్చు, ఒక్కసారే భార్య చనిపోవచ్చు, ఒక్కసారే నీకు అన్ని అప్పుల మీద పడవచ్చు, ఒక్కసారే నువ్వు అనుకోనటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఎదురవుతాయి, ఒక్కసారే నిందలు అవమానాలు రావచ్చు నీ జీవితంలో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి అన్నీ మనిషిని ఏం చేస్తాయంటే చుట్టుముడతాయి. అలాంటి సందర్భంలో యెహోషాపాతు రాజు ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడో దేవుని సన్నిధిలో ఒక మాట చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయములో యెహోషాపాతు రాజు చేసినటువంటి ప్రార్థన 12వ వచనం చదువు. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు. ఏమి చెయ్యాలనో కూడా తోచడం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నాకేం తోచలేదంట. ఎందుకంటే అర్థం కాదు. ఎందుకంటే మనిషి జీవితంలో ఆ సమస్యను ఇంతకుముందు ఎప్పుడన్నా సమస్య వస్తే ఫలానా విధంగా సమస్య వచ్చింది కాబట్టి తీర్చుకోవచ్చు, కానీ ఈ సమస్య నీ చేతుల్లో లేదు. ఈ సమస్యను పరిష్కరించేది నీ ఆలోచనలో లేదు, నీ తెలివిలో లేదు, నీ బుద్ధిలో లేదు. ఈ సమస్య పరిష్కరించుకునేది నీ శక్తిలో లేదు. నీ సమస్యను పరిష్కరించేది డబ్బులో లేదు,
నీ సమస్యను పరిష్కరించుకునేది మనుషుల, పెద్ద మనుషులో, పోలీసుల్లో, ఈ లోక సంబంధమైనటువంటి మనుషులో ఆ సమస్యను తీర్చలేరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పోలీస్ స్టేషన్ పోతే తీరేది కాదు, కోర్టుకు పోతే తీరేది కాదు, లేకపోతే ఇంకా పెద్ద మనుషుల దగ్గరికి పోతే తీరేది కాదు, తెలిసిన వారి దగ్గరికి పోతే తీరేది కాదు, లేతే నువ్వు చదువుకున్న సార్ల దగ్గరికి పోతే తీరేది కాదు. ప్రియ బిడ్డలారా, ఆ సమస్య ఎవరి చేతిలో లేదది, నీ స్వాధీనంలో లేదు. ఎవరు కూడా వచ్చి నిన్ను కాపాడలేరు, ఎవరు కూడా నిన్ను ఆదుకోలేనటువంటి పరిస్థితిలో ఈరోజు నువ్వు నీ సమస్యలతో బాధపడుతున్నావా? ప్రియమైనటువంటి బిడ్డలారా, అనుకుంటాం వాళ్ళు ఆదుకుంటారు కావచ్చు, వీళ్ళు ఆదుకుంటారు కావచ్చు, ఆడికి పోతే పరిష్కారం అవుతుందేమో, ఈడికి పోతే పరిష్కారం అవుతుంది కావచ్చు. అంటే ఎక్కడికి పోయినా ఏం పరిష్కారం కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు నీ జీవితంలో సమస్యలు వస్తూ ఉంటాయి. ఒకసారి మేము గోవాకి వెళ్ళాం. అయ్యా మేము మరి అక్కడ చర్చు ఉన్నది అని అంటే చర్చిలన్నీ చూద్దాం, ఎందుకంటే ఈ మందిరాన్ని నిర్మాణం జరగాలి కాబట్టి మరి కొన్ని చర్చిలు చూడాలి అని చెప్పేసి అక్కడికి వెళ్ళాం. అక్కడ పాత చర్చిలు చాలా ఉన్నాయి. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకరోజు బీచ్కి పోయాం. అక్కడ బోటింగ్ ఉన్నది. అయితే అయ్య అన్నాడు కదా, మామూలు బోటింగ్ అంటేనే భయం నాకు, ఇక అందులో సముద్ర బోటింగ్ అంటే ఇంకా అలలు బాగుంటాయి. దాంట్లో చాలా సంవత్సరాలుగా, దాదాపు 2014-12 సంవత్సరం వెళ్ళినట్టున్నాం మేము. అయితే అప్పుడు అయ్య అన్నాడు కదా బోటింగ్ చేద్దామన్నాడు. ఇక సరే అయ్య మాట కాదని లేక సరే అన్నాను, పోయి కూర్చున్నాను. ఇక ఎక్కిన తర్వాత ఆ బోటు వాడు ఎంత స్పీడ్ పోతాడంటే, నలుగురే ఉన్నాం దాంట్లో, వాడు 5. ఇక ఎంత స్పీడ్ పోతాడంటే అనుకున్నా కదా, ఇక ఇట్లనే చక్కగా పరలోకం వెళ్ళిపోతా కావచ్చు అనుకుని. ఎట్లాట ఇక అట్లనే స్పీడ్గా పోయి అది అట్లా పైకి వెళ్ళిపోద్దేమో అంటే అంత స్పీడ్లో పోతాడు. అలలు వస్తా అంటే ఇట్లా ఎత్తేసి ఇట్లా పడుతుంది. ఆ చిన్నది, అది ఎంత చిన్న, ఒక నలుగురు కూర్చునేది మందమే ఉంటుంది. అలలను కొడితే ఇట్లా పైకి ఎగిరి ఇట్లా పడుతుంది అది ఆ పడవ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక అయ్య మాట్లాడుతా అంటే నేను ఏం మాట అంటానా తప్ప ఏమంటలేను. ఏమంటున్నాడ, ఇది ముందొక రాడ్ ఒకటి ఉన్నది, దాన్ని గట్టిగా పట్టుకొని అయ్యా ఏం మాట్లాడిన ఒకటి నాకు తెలియదు, ఏం మాట్లాడుతాను కానీ అంటున్నా అంతే, ఏమంటలేదు. వాడిగా దూరం పోయినా, చాలా దూరం పోయిన తర్వాత అక్కడ ఆపేసాడు. ఇక మళ్ళీ అదే స్పీడ్ తోటి మళ్ళా తీసుకొచ్చాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, అప్పుడు అనిపించింది అదే స్పీడ్తో పరలోకం పోయి అదే స్పీడ్తో మళ్ళీ భూలోకం వచ్చినట్టున్నది. అంటే ఆ అలలు ఆ విధంగా, ఆ చిన్నదానికే ఇప్పుడు ఇంత ఇన్నా కూడా అంత భయం వేస్తే, మరి ఆ పడవలో వాళ్ళకి ఎలాంటి సహాయం లేదు. ప్రియమైనటువంటి బిడ్డలారా, సాతానుగాడు ఆ విధంగా గలిబిలి చేస్తాడు. ఇంట్లో అంతా అల్లరి చిల్లర అన్ని చిందర వందర చేసేస్తాడు అంతే. ఒక్కోసారి నీ పిల్లలు ఎందుకు వింతగా ప్రవర్తిస్తారో, గొడవ పెట్టుకుంటారో అర్థం కాదు. ఒక్కోసారి కుమారుడు తల్లి మీదనో తండ్రి మీదనో గొడవ పెడతాడు, అల్లరి చేస్తాడు, బాగా గొడవ పెడతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు పెడతాడో కూడా తెలియదు. కొన్నిసార్లు కుమార్తెలు పెడతారు, కొన్నిసార్లు భర్త, కొన్నిసార్లు అనుకోకుండా ఒక్కసారి నీ యొక్క కుమార్తె ఎవరినో వేసుకొని పోయాది, పెళ్లి చేసుకున్నది, లేదా కుమారుడు ఎవరో అమ్మాయిని వేసుకొని పోయి వివాహం చేసుకున్నాడు, ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చారు, తీసుకుపోయారు. ఇలాంటి అనుకోనటువంటి, ఊహించనటువంటి సమస్యలు ప్రియమైనటువంటి బిడ్డలారా, అంటే నీ ఆలోచనలో కూడా ఉండదు ఇలాంటి సమస్య వస్తుంది అని, ఎప్పుడు అనుకోవు కూడా నువ్వు. అలాంటి పరిస్థితిలో ఒక్కసారి నీకు ఫలానా రోగం ఉంది, క్యాన్సర్ ఉన్నది, నీకు ఫలానా గడ్డ అయింది, క్యాన్సర్ ఉన్నది, ఫలానా ఒక్కసారి నీకు ఎయిడ్స్ ఉన్నది, లేదా నీకు నయం కాని జబ్బు ఉన్నది అని రిపోర్ట్లో ఒక్కసారి నీకు వచ్చిందనుకో, ఏమనిపిస్తుంది అని అంటే, ఏం చేయాలో, ఇక నా బ్రతికేంది, నేను చచ్చిపోతా కావచ్చు అని భయం మనల్ని ఆవరిస్తుంది. ప్రియబిడ్డలారా, ఆ విధంగా అనారోగ్యత కావచ్చు, కుటుంబంలో పిల్లల ద్వారా కావచ్చు, భార్య భర్తల ద్వారా కావచ్చు, లేకపోతే ఉద్యోగంలో కావచ్చు, లేదా బయట స్నేహితుల ద్వారా కావచ్చు, బంధువుల ద్వారా కావచ్చు, ఇట్లా అనుకోకుండా ఒక్కసారి నీ భూమి లాక్కున్నారా, నీ భూమి మీదకి వచ్చారా, ఒకసారి నీ మీదికి గొడవకు వచ్చారా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి 2004వ సంవత్సరంలో
డిసెంబర్ 20వ తారీఖు నాడు ఒక్కసారే ఒక 500 మంది వచ్చారు. వచ్చి ఒకటే భూతు మాటలు మాట్లాడుతున్నాడు, తిడుతున్నారు, మీదికి వచ్చి కొట్టాలని అంటున్నారు. మేము ఎప్పుడు కూడా కలలో కూడా అలాంటి సమస్య వస్తుందని ఊహించలేదు ప్రియమైనటువంటి బిడ్డలారా. ఎప్పుడు అనుకోలేదు అయ్య కానీ నేను కానీ. ఎందుకంటే అప్పటిదాకా పోతున్నాం, వాక్యం చెప్తున్నాం, వాళ్ళు ప్రార్థన పెట్టొద్దని ఎవరో 2-3 అనేవాళ్ళు. అంతేగాని అంతమంది వచ్చి ఆ విధంగా బూతు మాటలు మాట్లాడి కొట్టడానికి వచ్చి చెడ్డ మాటలు అయ్యని తిట్టి ప్రార్థన పెట్టొద్దు ఇక్కడ, మందిరం కట్టొద్దు ఇక్కడ అని చెప్పి ఎన్నో మాటలు మాట్లాడారు. ఊహించలేదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలియదు. అలాంటి పరిస్థితులు ఎదురైతాయి మనకు ప్రియమైనటువంటి బిడ్డలారా. మరి అలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా ఉండాలి మనం. అలాంటి పరిస్థితుల్లో ప్రభువు మీద ఆధారపడడం నేర్చుకోవాలి. ఈరోజు నీ జీవితంలో ఏం చేయాలి? మనము దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇవి మనుషులు సాధీనపరిచేవి కావు, మనుషుల వల్ల పరిష్కారం అయ్యేవి కావు. ఇవి లోకములో ఉన్నటువంటి వారి ద్వారా పరిష్కారం అయ్యేటువంటివి కావు. తర్వాత ఇక్కడ నీళ్ళ పైన కొండ మీద నీళ్ళ ట్యాంక్ కడతా ఉంటే కూడా ఆ నీళ్ళ ట్యాంకు కట్టొద్దు, ఆ రోడ్డు మీద ఆర్చి కడితే కట్టొద్దు అని చెప్పి ఆ భూమి మాది అని అనేకంగా పంచాయతీలు పెట్టి మాట్లాడారు. 6 నెలలు అయింది కానీ ఆ యొక్క కొండ మీద ఆ వాటర్ ట్యాంక్ పని జరగట్లేదు ప్రియమైనటువంటి బిడ్డలారా. అలాంటి సందర్భములో అప్పుడు అయ్యేమన్నాడంటే ఇది మనుషుల వలన అయ్యే పని కాదు, ఇది దేవుడు చేసే పని అని చెప్పి ఇక రేపటి నుంచి ఉపవాసం చేయాలి, ప్రార్థన చేయాలి అని చెప్పేసి అయ్య అన్నాడు. అనగానే తెల్లారి ఎప్పుడైతే తెల్లవారి ఉపవాస ప్రార్థన ప్రారంభిస్తాం అనుకున్నామో ఆ రోజే ఉదయం 10 గంటలకు వచ్చి ఏమని కాగితం రాసి ఇచ్చారు, ఇప్పుడైతే మీరు ట్యాంకు కట్టుకోండి కానీ తర్వాత మాట్లాడదాం. ఎవ్వరు రాలేదు, ఇక ఒట్టి కాగితం రాసి ఇచ్చిపోయారు అంతే. ఇక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే ఊహించం మనం సమస్య ఈ మనిషి ద్వారా వస్తుందా సమస్య అనుకోం మనం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కరుణాకర్ ద్వారా నాకు సమస్య వస్తుందా అనుకోని ఎప్పుడు, కానీ ఒక్కోసారి రావచ్చు, మనం ఊహించలేము. ఎవరి ద్వారా వస్తుందో మనకు తెలియదు. ఆ సాతానుగాడు ఎవరిని రేపుతాడో, ఎవరిని గలిబిలి చేస్తాడో, ఎవరిని రెచ్చగొడతాడో తెలియదు మనకి. ఎవరు అనుకున్నాడా యేసుప్రభు? మొదట్లో యేసుప్రభు యూదా ఇస్కరియోతు మోసం చేస్తాడు అనుకోలేదు, కానీ తర్వాత యేసుప్రభు ఫలానా వ్యక్తి మోసం చేస్తాడు, అప్పచెప్తాడు నన్ను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా రకరకాలైనటువంటి సమస్యలు మనిషి జీవితంలో వస్తాయి. ఒక్కోసారి అనుకో నీ భర్త నిన్ను మోసం చేస్తున్నాడని నువ్వు అనుకో, నీ భర్తను పూర్తిగా నమ్ముతావు, నువ్వు నీ భర్త చాలా మంచివాడు అనుకుంటావు. కానీ అనుకోకుండా నీ భర్తకు అక్రమ సంబంధం ఉందని తెలవగానే ఏమనుకుంటావు? నువ్వు హాయిగా ఉంటావా? ప్రశాంతంగా ఉంటావా? నెమ్మదిగా ఉంటావా? లేక నీ భార్యే వ్యభిచారం చేస్తున్నది నీకు తెలియదు, మంచిగా నవ్వుకుంటా నీతో ఉంటున్నది, కానీ సడన్గా ఆమె నన్ను మోసం చేస్తున్నదని నీకు తెలిసాదనుకో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు ఏమనిపిస్తుంది నీ హృదయం? లేదా నీ పిల్లలు ఫలానా చెడిపోయారు, ఈ విధంగా మత్తు పదార్థాలు అలవాటు పడ్డారు, సిగరెట్ తాగుతున్నాడో బీర్ తాగుతున్నాడనో చెడు పనులు చేస్తున్నాడనో నీ పిల్లల గురించి తెలిసినప్పుడు ఏమనిపిస్తుంది నీకు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనం ఊహించము, కొన్నిసార్లు అనుకోం. మనం అనుకోనటువంటి పరిస్థితి నీ జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు నువ్వేం చేస్తున్నావు? ప్రియమిట్లారా, ఈ శిష్యులు కూడా ఊహించుకోలేదు ఎప్పుడు. మామూలుగా ఆ అలలు లేస్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు చేపలు పట్టే వాళ్ళు కాబట్టి వాళ్ళకి పెద్దగా దాన్ని ఏదో ఆందోళనకరం భయం అనిపించలే మొదట్లో. కానీ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు, నడిపిస్తూ ఉన్నారు, పడవ పోతా ఉన్నది, కానీ అవి ఎక్కువైపోతున్నాయి. ఇక వాళ్ళు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి, వదిలేశారు దాన్ని. ఇప్పుడు ఎలాంటి భయం వచ్చిందనంటే ఇక చచ్చిపోతాం. ప్రియమైనటువంటి బిడ్డలారా, మరి ఆ పడవలో ఎవరున్నారు, ఆ దోణిలో ఎవరున్నారో చదవండి. ఏం చేస్తున్నాడో యేసు ప్రభు మనం చదువుదాం. 24వ వచనం. వారు ఆయన యొద్దకు వచ్చి
24వ వచనం. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచున్నాడు. అప్పుడు యేసుప్రభు ఏం చేస్తా ఉన్నాడట? నిద్రపోతా ఉన్నాడు. ఏ ఓడలో అలలు వచ్చాయి? యేసు ప్రభు ఉన్నటువంటి దోణిలోనే, యేసు ప్రభు కూర్చున్నటువంటి దోణిలోనే, యేసు ప్రభు ప్రయాణం చేస్తున్నటువంటి దోణిలోనే ఏమొచ్చాయి? అలలు వచ్చాయి. కానీ యేసు ప్రభు ఏం చేస్తా ఉన్నాడు? హాయిగా నిద్రపోతానంటే వీళ్ళు మాత్రం గాబర అవుతాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభుతో కలిసి వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. మరి శిష్యులేమో హాయిగా ఉన్నారు, యేసు ప్రభు ఏమో నిద్రపోతున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు చాలా అలసిపోయాడు. వాక్యం చెప్పి ప్రార్థన చేసి మరి అనేక మందికి బోధించి ప్రతిరోజు అందరికీ బోధిస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. అలసిపోయాడు ఆయన. అలసిపోయి ఆ దోణి ఎక్కి ఏం చేస్తున్నాడంటే హాయిగా నిద్రపోతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు ఏం చేస్తారు? చిన్నపిల్లలు హాయిగా నిద్రపోతారు. నువ్వేమో గాలి తుఫాను అలలు మెరుపులు వస్తా అంటే అటురుకుతావు ఇటురుకుతావు, ఇడిపోతావు, ఏం చేయాలనో గాబర ఉంటావు. కానీ పిల్లలు మాత్రం ఏం చేస్తారట? మంచిగా గుర్రు కొట్టుకుంటూ నిద్రపోతారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, శిష్యులు ఏమైపోతున్నారంటే ఆందోళన పడుతున్నారు. సార్ నశించిపోతాం. ఇప్పుడు ఏ స్థితికి వచ్చారంటే ఇక నశించిపోతాం, చచ్చిపోతాం. ప్రియబిడ్డలారా, ఒక్కసారని ఆలోచన చేశారా? మరి యేసు ప్రభుతో ఉన్నాం, యేసు ప్రభు మనల్ని ఆయన శిష్యులుగా పిలిచాడు, మనుషులు బట్టే జాలరుగా చేద్దాం అనుకున్నాడు. అప్పుడు ఏం ఆలోచన రాదు? జాలరు పోని మనుషులు పోని ఇదంతా పోని, ఇది ఏంది మేమే చస్తున్నామంటే ఈ జాలట ఏందో మనుషులు బట్టే జాలరట. యేసు ప్రభు అపోస్తున్నట, శిష్యునట. అవన్నీ ఎవరికి కావాలి? అవన్నీ నాకు అవసరం లేదు. ఇక ఇడిచిపెడతారట మనుషులు, అంతే. మనుషులు మరి నేను సేవకుడిని, సేవకురాలిని, ఒక విశ్వాసిని, దేవుని కుమారుణ్ణి, కుమార్తెను, ఇలాంటి పరిస్థితుల్లో నేను ధైర్యంగా ఉండాలి. మరి నేను బూతు మాటలు మాట్లాడొద్దు, తిట్టొద్దు, దూషించొద్దు, వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధాలు ఆడొద్దు, విగ్రహారాధన చేయొద్దు, ఇతర సొమ్మును ఆశించొద్దు. ఇలాంటి ఆలోచన చేయరమ్మా. అప్పుడు ఇక అన్ని పక్కకు పోతే అంతే. అప్పుడు సేవకుడని గుర్తురాదు, సేవకురాలని గుర్తురాదు, విశ్వాసాన్ని గుర్తురాదు, యేసు ప్రభు గుర్తురాడు, ఏది గుర్తురాదు, అంతే. ప్రియమైనటువంటి బిడ్డలారా, అన్ని ఇడిచిపెట్టేస్తారు. మరి ఒక్క విషయం అన్న వాళ్ళకి గుర్తొచ్చాదా? మనిషికి గుర్తురాదు. మరి యేసు ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు, యేసు ప్రభుతోనే ఉన్నాం మనము. యేసు ప్రభు శక్తిమంతుడు, అనేక అద్భుతాలు చేశాడు. మరి యేసు ప్రభుతోనే ప్రయాణం చేస్తున్నాం కాబట్టి మనకు ఏం కాదు, నశించిపోము అనేటువంటి ఆలోచన లేదు వారికి. నీ జీవితంలో కూడా భయం వచ్చేసిందనంటే ఏం ఆలోచన చేయడు, అంతే. ఇక ఏం చేస్తారట? భయం వచ్చిందనంటే ఇక ఎవరి మీదనో ఒకరి మీద తిట్టడం, నిందలేయడం, దేవుని మీదనో ఎవరి మీదనో ఏయడం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాటన్నిటికీ వాళ్ళే కారణం అని చెప్పి ఏం చేస్తారు? వాళ్ళ జీవితము నశించిపోతూ ఉంటే ఏమనుకుంటున్నారంటే వాళ్ళు, ఆ యొక్క శిష్యులు, ఈ విధంగా మేము నశించిపోతున్నాం. మరి యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? హాయిగా నిద్రపోతుంది. మరి యేసు ప్రభుకు భయం లేదా? యేసు ప్రభు మీద అలలు కొడుతున్నాయి, పడవ పైకి లేస్తుంది, అటు ఇటు ఊగుతుంది పడవ. మరి యేసు ప్రభు ఏం చేస్తున్నాడట? హాయిగా నిద్రపోతాడు. కాబట్టి అలలు వచ్చినప్పుడు ఏం చేయాలి? నువ్వు హాయిగా నిద్రపో. అయ్యా ఇక రేపు పొద్దుటి నుంచి 4 గంటల ప్రార్థన అవసరం లేదా? ఎందుకంటే అలలు వస్తానే కదా ప్రార్థన కూర్చునేది. కాబట్టి ఇక రేపటి నుంచి ఏ అలలు వచ్చినా ఏం ప్రాబ్లం లేదు, 4 గంటలకి హాయిగా పండుకొని 6 గంటల దాకా పండుకో. ఇట్లాంటి కష్టాలు వచ్చినప్పుడు, భయంకరమైన అనుకోని పరిస్థితులు వచ్చినప్పుడు నిద్ర పడుతుందా అమ్మ? నిద్ర పడుతుందా ఎవరికైనా? కానీ యేసు ప్రభు నిద్రపోతున్నాడు. ప్రియమైనటువంటి బిడ్డలు, మరి యేసు ప్రభు ఎందుకు నిద్రపోతున్నాడు? యేసు ప్రభు నిద్రపోయినట్టు నటించి వీళ్ళకి అలలు రాని, వీళ్ళు ఏం చేస్తారో చూద్దామని చూస్తాండా, పరీక్షిస్తాండా యేసు ప్రభు? కాదు. వాళ్ళు దోణి ఎక్కినప్పుడు నిమ్మలంగానే ఉంది, దోణి ఎక్కినప్పుడు మంచిగానే ప్రయాణం సాగింది. దోణి ఎక్కినప్పుడు వాళ్ళు ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగలేదు, మంచిగానే సాగాదు. అలాంటి సమయంలో యేసు ప్రభు నిద్రపోయాడు. నిద్రపోయిన తర్వాత ఏమైంది? అలలు స్టార్ట్ అయినాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
అయినా యేసు ప్రభు అలాంటి అలలు వస్తున్నా కూడా ఆయన నిశ్చింతగా ఉన్నాడు. ఎందుకంటే నేను తండ్రి చేతిలో ఉన్నాను, తండ్రి తన స్వాధీనములో నన్ను ఉంచుకున్నాడు, నా జీవితాన్ని నశింప చెయ్యడు. ఎందుకనంటే ఆయన నన్ను సిలువలో అందరి కొరకు నేను మరణము చెందేంత వరకు నా జీవితానికి ఎలాంటి అపాయం కలగదని ఆయన తండ్రి మీద పరిపూర్ణమైన విశ్వాసము కలిగినటువంటి దేవుడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, మనల్ని పిలిచినటువంటి దేవుడు నమ్మకమైనటువంటి వాడు. నిన్ను ఆయన సేవకు పిలిచాడు, ఏర్పరచుకున్నాడు. ఆయన నిన్ను కుమార్తెగా కుమారునిగా స్వీకరించాడు. ఆయన నిన్ను విశ్వాసగా ఈ లోకంలో నిలబెట్టడానికి పిలిచినటువంటి దేవుడు. కాబట్టి నీ జీవితమును నశింపజేసే దేవుడు కాదు, నశించిపోతుంటే రక్షించే దేవుడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, కానీ శిష్యులు ఏమవుతున్నారంటే ఆ సమస్య రాగానే చచ్చిపోతాం అనుకున్నారు. మరి యేసుప్రభు ఏం చెప్పిండు వాళ్ళకి? మిమ్మల్ని మనుషులు బట్టే జాలరుగా చేస్తాను అన్నాడు. ఆ వాగ్దానం ఎక్కడికి పోయింది? వారికి ఆ మాట ఎందుకు వారు జ్ఞాపకం చేసుకోవడం లేదు? వాళ్ళు వచ్చి యేసు ప్రభుని లేపి ఏమంటున్నారో చదువు 25వ వచనం. వారు ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఏమంటున్నారట? వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చి లేపుతున్నారు యేసు ప్రభు. మరి అప్పటిదాకా ఎందుకు ఆలస్యం చేశారు? వాళ్ళు ఎందుకు లేపలేదు అప్పటిదాకా యేసు ప్రభువును? ఎందుకంటే అప్పటిదాకా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు. అనుకున్నారు కదా, ఏం కాదులే, తుఫాన్లో అటో ఇటో చేసి నడిపిద్దాంలే అనుకున్నారు. తుఫాన్ వస్తే నువ్వు నడిపియలేవు. ప్రియమైనటువంటి బిడ్డలారా, తుఫాను నీ జీవితంలో నువ్వు ఆపలేవు దాన్ని. అది నీ స్వాధీనంలో ఉన్నది కాదు, అది నీ శక్తిలో ఉన్నది కాదు. తుఫాన్ వచ్చినప్పుడు ఏం చేయాలట? మిక్కిలి నిమ్మలంగా ఉండాలి, అంతే. ఏముండాలి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నాకు కూడా వస్తా అంటే తుఫాన్, అయ్యా ఎన్ని తుఫాన్లు వచ్చినా ఆ తుఫాన్లు ఆ గుండె తట్టుకొని ఏం చేసింది? గుండె గట్టిగా అయిపోయింది. అయ్యది ఎంత కొట్టుకుంటుందో తెలుసా? 55. 72 కొట్టుకోవాలి కానీ అయ్యది 55 కొట్టుకుంటుంది. నాది ఎంత కొట్టుకుంటా అంటే 90 కొట్టుకుంటుంది ఎప్పుడు. ఎందుకంటే తుఫాన్లు వస్తా ఉంటాయి కదా బాగా, ఏమైనా తుఫాన్లే ఉంటాయి. ఆ తుఫాన్ ఎటు నుంచి వస్తుందో తెలియదు, ఇటు నుంచి వస్తుందో తెలియదు, ఇటు నుంచి వస్తుందో తెలియదు, ఇటు నుంచి వస్తుందో తెలియదు, ఎటు నుంచి వస్తుందో తెలియదు. అది అంత తుఫాన్ వచ్చినా ఏం చేస్తారంటే హాయిగా నిద్రపోతాం. అయ్యా మీ తుఫాన్ వచ్చింది, మేము నశించిపోతున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేర్చుకోవాలి. తుఫాన్లో కూడా పండుకోవాలని అంటే అంత ఈ దేవుని మీద ఎంత విశ్వాసం ఉంటే, దేవుని మీద ఎంత మనకు నమ్మకం ఉంటే. ఎందుకంటే ఒకసారి నైట్ ప్రార్థన అవుతున్నది. నైట్ ప్రార్థనకి మేము కారెక్కి అప్పుడే కారెక్కాము, ఇక బయలుదేరబోతున్నాం. అప్పుడే కాలేబు వచ్చాడు, కొండ మీద ఉంటాడు చూడు కాలేబు వచ్చి, అయ్యా ఇక నేను చచ్చిపోతా, ట్రైన్ కింద పడి చచ్చిపోతా అంటాడు. ఏం లేదు, మేము మంచిగా ప్రార్థన చేసుకొని నైట్ ప్రార్థన కాడి నుంచి బయలుదేరి మందిరానికి వస్తా అంటే వచ్చి ఏం చెప్తున్నాట? కారు బయలుదేరే ముందు, అయ్యా నేను రైలు కింద పడి చచ్చిపోతా అంటాను. అయ్యా ఏం మాట్లాడలే. అరే వీడేం చచ్చిపోతానా, నేను ఏదో మాట్లాడబోతా అంటే అయ్యా అన్నాడు. నన్ను ఇట్లా కొట్టాడు. అయ్యా కొట్టగానే అయ్యా కామ్గా వచ్చేసిండు, ఏం మాట్లాడకుండా వచ్చేసిండు ఇక్కడికి. నైట్ ప్రార్థన స్టేజ్ ఎక్కిండు, మంచిగా పాట పాడిండు, మంచిగా ప్రార్థన చేశాడు, పేరు పెట్టి పిలిచాడు, సాక్ష్యాలు చెప్పాడు. ఇక 9 నుంచి 10:30 దాకా అయ్యా తీసుకుంటాడు కదా. అప్పుడు అయ్యా ప్రార్థన చేస్తాడు, పాటలు పాడుతాడు, అన్నీ నడిపిస్తాడు. కానీ నా గుండెలో ఏమున్నదట? ఈ గుండె కొట్టుకుంటాను, వీడు ఎక్కడ పోయిండో, ఇక ఆడ పోయిండు కావచ్చు, చచ్చిపోయిండు కావచ్చు, ఆ ట్రైన్ వాడి మీదకి వెళ్ళి పోయిందేమో, ఇక ముక్కలు అయిండు, రేపు పొద్దున పోలీసు వాళ్ళు వస్తారు కావచ్చు అని నేను ఆలోచన చేస్తాను. ఇక మొత్తం హిస్టరీ. తర్వాత పోస్ట్ మార్టం, ఇరిమియాంకులు అటు ఎంజంబై పోస్ట్ మార్టం, ఇరిమియాంకులు అటు పోలీసు వాళ్ళకి వీళ్ళకి అందరికీ కమిషన్లు అని చెప్పి గంట సేపు ఇదే మైండ్లో తిరిగింది నాకు. ఇక అన్నాక అయిపోయింది, ప్రార్థన అయిపోయింది, ఇక ఇంటికి పోయినాం. ఇంటికి పోయాక చెద్దరు కప్పుకొని మంచిగా పండుకున్నాడు. వాడు ఏం చేసిండట? తుఫాన్ రేపిండు, తుఫాన్ రేపు పోయి పండుకున్నాడు వాడు మంచిగా. అప్పుడు అయ్యా అంటాడు, నేను చెప్పలేదా? ఏం కాదు, గట్నే ఉంటుంది, సైతాన్ కూడా అట్నే చేస్తాడు వాడు. తుఫాన్ ఏదో రేపాలని చూస్తా అంటాడు. ఇగో గిదే తుఫాన్లు, ఏం కాదు, నువ్వేం మాట్లాడకు, ఏం టెన్షన్ పడకు,
నువ్వు మంచిగా పోయి ప్రార్థన చేసుకో, పండుకోపో అన్నాడు. అంటే అప్పటి నుంచి దాకా అనిపించింది అన్నాడు, అంటే తుఫాన్లు ఇక సైతాను రేపుతుంది. ఒకసారి మేము కాజీపేట ఆదివారం రోజు బాపూజీ నగర్ సంఘానికి వెళ్తా ఉన్నాం. అయ్యా మేము కారు ఎక్కి పోతున్నాం, ఈ కొద్దిగా రోడ్డు మీద దాకా పోయినాం. ఫోన్ చేసి సిస్టర్ ఫోన్ చేసి అంటాను కదా, డాడీ హదస్సా రూమ్లో పోయి తలుపు పెట్టుకున్నది, లోపల సిలిండర్ ఉన్నది అంటాను. ఎప్పుడు? బాపూజీ నగర్ పోయి. ఏం ఎక్కడ బాపూజీ నగర్ పోయినాం. డాడీ అన్నాడు కదా, నువ్వేం టెన్షన్ పడక, ఏం కాదు దానికి, అది మంచిగా ఉంటుంది, పోదాంపా ప్రార్థనకు అని చెప్పేసి మేము వెళ్ళిపోయినాం. కానీ లోపల కొద్దిగా అరే ఆ గ్యాస్ ఇప్పుతుందేమో, ఏమవుతుందో అని కొద్దిగా ఆందోళన. అయ్యా వాక్యం చెప్పి, నేను వాక్యం చెప్పిన, అందరం అయిపోయింది. మధ్యాహ్నం వచ్చినాం. మధ్యాహ్నం వచ్చి వాళ్ళకి మంచిగా లోపల కూర్చొని బిస్కెట్లు తింటాను. నాకు బిస్కెట్ ప్యాకెట్లు చాలా ఉన్నాయి. ఇక ఒక 5-6 బిస్కెట్ ప్యాకెట్ తిన్నది, పొట్టంతా అప్పటికే పొట్ట ఉబ్బు ఉంటుంది, ఇంకా ఫుల్ అయిపోయిందని. ఇక కదులుతలేదు మెదులుతలేదు తిని. ఈ మన కప్పని తిని పాము కనుక కదలకుండా ఉంటాడు చూడు, అట్టున్నది కదలకుండా. ఇక వెనకకెళ్ళి రాడ్డు పెట్టి, ఎందుకంటే ఆమెకి డోర్ తీయమంటే కూడా తీయొత్తలేదు, ఎందుకంటే లేవొత్తలేదు తిని. ఇక అప్పుడు మెల్లగా రాడ్డు పెట్టి ఆ డోరు గడి ఉంటే దాన్ని పెట్టి తీసి అప్పుడు లోపలికి పోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక అప్పటి నుంచి ఇట్లాంటి 3-4 సంఘటనలు ఎదురైనాయి నాకు. ఇక అప్పటి నుంచి ఏమైంది, ఇక అలవాటు అయిపోయింది అన్నట్టు. ఇక అంటే ఇవన్నీ సైతాన్ ఏం చేస్తుందంటే రేపుతాది, గలిబిలి చేయాల జీవితాన్ని. వాక్యం చెప్పకుండా, ప్రార్థన చేయకుండా, మనసులో నెమ్మది లేకుండా, నా మనసులో నెమ్మది లేకుండా చేసిందనుకో, ఇక్కడ నిలబడ్డప్పుడు నేను సరిగా వాక్యం చెప్పలేను, సరిగా ప్రార్థన చేయలేను. కాబట్టి సైతాన్ గడు ఏం చేస్తాడంటే ఇలాంటి గలిబిలు రేపుతాడని అయ్యే చెప్పాడు. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇక్కడ కూడా శిష్యులు వెళ్తున్నారు. ఆ సాతాను గడు ఏం చేశాడంటే ఒక్కసారి ఆ శిష్యుల జీవితాల్లో బాగా గలిబిలు తీసుకొచ్చారు. మరి వారు శక్తి లేని వాళ్ళ, అద్భుతాలు చూడని వాళ్ళ, యేసు ప్రభునందు విశ్వాసం లేని వాళ్ళ, విశ్వాసం లేనిది అన్నిటి పెట్టేసి యేసు ప్రభుని వెంబడించారా? విశ్వాసం ఉంది. వాళ్ళు ప్రార్థనా పరులే, యేసు ప్రభుతో ఉన్నటువంటి వారే. వాళ్ళు ఎవరో కాదు, మామూలు విశ్వాసులు కాదు, వాళ్ళు యేసు ప్రభు శిష్యులు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు శిష్యులు మామూలు విశ్వాసం కాదు, యేసు ప్రభునందు విశ్వాసం ఉంది కాబట్టే సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన్ని వెంబడించారు. ఆయన చేసిన అద్భుతాలను చూశారు. ఆయన మెస్సయ్య అని విశ్వసించినటువంటి వారు, దేవుని కుమారుడని విశ్వసించినటువంటి వాళ్ళు, అలాంటి విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు ప్రియమైనటువంటి బిడ్డలారా, ఏమైపోయింది మరి ఆ విశ్వాసము? అంటే సైతాన్ గారు చూడు, నీ జీవితంలో నువ్వు ఎంత విశ్వాసం ఉన్నా, నువ్వు అనుకుంటావు నాలో బాగా విశ్వాసం ఉన్నది, కానీ అలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏమైపోతాం మనము? గలిబిల్ 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 చెప్తారు వాక్యం. ఇప్పుడు ఆనోక్ బ్రదర్ వాళ్ళ నానమ్మ బాగలేదనుకో, మొత్తం గాబరా 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 ఆందోళన, ఎట్లా సంఘం ఎట్లా, ఓ డాడీ మా నానమ్మ బాగలేదు, నేను పోవాలి. బాగున్నంత వరకు విశ్వాసం బాగుంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసం అంటే వట్టిది కాదు, అదేదో మాటలతో చెప్పేది కాదు, అది హృదయంలో ఉండేటువంటి పునాది, స్థిరమైనటువంటి కదల్చబడినటువంటి పునాది అయిన విశ్వాసం ఈరోజు నీలో ఉందా? నీ జీవితాన్ని కదిలిస్తుంది సమస్య, నీ జీవితాన్ని పడగొడుతుంది ఆ సమస్య, నీ జీవితాన్ని నశింపజేయడానికి ఆ శిష్యులు వచ్చి ఏమంటున్నారంటే, అయ్యా మేము నశించిపోతున్నామంటే చచ్చిపోతున్నాం. ఎంతమంది? 12 మంది చచ్చిపోతున్నారు. మరి 12 మంది చచ్చిపోతా అంటే యేసు ప్రభు మంచిగా నిద్రపోతున్నాడా? అంతమంది చచ్చిపోతానన్నటువంటి ఆలోచన లేదా యేసు ప్రభుకి? అంతమంది ఆ సముద్రంలో చచ్చిపోతానంటే పరలోకమందు ఉన్నటువంటి తండ్రి చూడట్లేదా? యేసు ప్రభుని చూడట్లేదా? లేక ఆ శిష్యులను చూడట్లేదా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఎన్నో వాక్యాలు వింటాం, బైబుల్ చదువుతాం, ప్రార్థన చేస్తాం, అన్ని చేస్తాం, మళ్ళా వచ్చే సమస్య వచ్చిందంటే ఆడికే వస్తుంది. ఏడికి వస్తుందట?
మళ్ళా మొదటికే అవుతుంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాగా వాక్యం వింటాం, సాక్ష్యం చెప్తాం, ప్రార్థన చేస్తాం, పొద్దున్నే లేస్తావు, వాక్యం చదువుతావు, అన్నీ చేస్తావు. కానీ సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి వస్తామో మళ్ళీ అక్కడికే వస్తాం. కదల్చబడేటువంటి విశ్వాసం, పడిపోయేటువంటి విశ్వాసం, నిన్ను నశింపజేసేటువంటి శోధనలు, నిన్ను నశింపజేసే సమస్యలు వచ్చినప్పుడు మనం కదల్చబడొద్దు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హాయిగా కదల్చబడకుండా ఆయన యందు ఉండి విశ్వాసముతో నిలకడగా ఉండాలి. సమస్య నిన్ను కదిలింపజేస్తుంది. మరి యేసు ప్రభు కదులుతలేడా? యేసు ప్రభు అదే ధోనిలో ఉన్నారు, కదులుతాను కానీ యేసు ప్రభు కదులుతలేడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యేసు ప్రభు తండ్రి మీద ఎంత నమ్మకం, ఎంత విశ్వాసముతో ఉన్నాడు. నా తండ్రి చేతిలో నేను సురక్షితముగా ఉన్నాను. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో ఇలాంటి ఆందోళనకరమైన ఊహించనటువంటి సమస్య నీ జీవితంలో వచ్చినప్పుడు నువ్వేం చేయాలి అని అంటే, కదల్చబడొద్దు. ఒకవేళ నా చేతిలో ఇక ఏమి లేదు, నా ప్రయత్నాలన్నీ చేసినా అనుకున్నావో, చివరికి నువ్వు యేసు ప్రభు యొద్దకు వెళ్ళి, ప్రభువా నేను నశించిపోతున్నాను, నన్ను రక్షించయ్యా అని మొరపెట్టాలి. ప్రియమైన బిడ్డలారా, ఇక శిష్యులు ఇక వాళ్ళ వల్ల కాలేదు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ యొక్క శిష్యుల్లో విశ్వాసము లేని వారు కాదు. వారు యేసు యందు భయం లేనటువంటి వారు కాదు, యేసు యందు నమ్మకం లేనటువంటి వారు కాదు, వాళ్ళలో ఏదో పాపాలు ఉన్నాయని కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు విశ్వాసము కలిగిన వారే. యేసు ప్రభు శిష్యులే. యేసు ప్రభు వారిని పిలిచాడు, ఏర్పరచుకున్నాడు, ఆయన వారితో నడిపిస్తా ఉన్నాడు. అయినా ఆ ధోని ఏమైపోయిందంటే, కదల్చబడి వారిలో ఒక భయాన్ని సృష్టించాది. ప్రియమైనటువంటి బిడ్డలారా, నువ్వు ఎలాంటి వాడవైనా, ఎంత విశ్వాసమున్నా, ఎంత వాక్యం చదివినా, ఒకానొక సమయంలో నీ జీవితంలో సాతానుగాడు ఒక భయాన్ని కలగజేస్తాడు. నీ జీవితం అయిపోయింది, ఇక నశించిపోయింది, ఇక నేను చచ్చిపోతా, ఇక నేను బతకను అనిపిస్తుంది ఆ సమస్యలను బట్టి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ అనారోగ్యతను బట్టి కావచ్చు, ఇక నేను చచ్చిపోతా, అయిపోయింది నా పని, లేకపోతే ఈ సమస్య వచ్చింది, ఇక నేను చచ్చిపోవడమే మేలు అని మనిషి అనుకుంటాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక మాట యోబు గ్రంథములో ఒక మాట మనం చదువుకుందాం. యోబు గ్రంథము 4వ అధ్యాయము. ఇది ఇంత మునుపు చెప్పాను నేను ఈ వాక్యము కేవలం దీని మీదనే, కానీ ఇప్పుడు ఒక వాక్యం చదువుదాం. యోబు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం. ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదియే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించున్నదే నా మీదికి వచ్చుచున్నది. చూడండి, ఏదైతే ఆయన భయపడ్డాడో, ఏదైతే వచ్చి నా జీవితాన్ని పాడు చేస్తుంది అనుకున్నాడో, అదే తన జీవితంలోనికి ప్రవేశించింది అని చెప్పి అంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా మరి తన యొక్క జీవితంలో భయంకరమైనటువంటి ఆ పరిస్థితులు ఎదురైనప్పుడు, తన భయంకరమైనటువంటి కష్టాలు తన జీవితంలో ఎదురైనప్పుడు ఆయన మరి ఆ విధంగా మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఏదైతే మరి వస్తుంది అనుకున్నాడు, తర్వాత ముందట నా జీవితంలో ఫలాని వస్తాయేమో, నన్ను నశింపజేస్తాయేమో. ఈరోజు మనిషి జీవితంలో కొన్ని నశింపజేసే సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు మనల్ని బాధ పెట్టే సమస్యలు వస్తాయి, ఇబ్బంది పెట్టే సమస్యలు వస్తాయి, కొన్నిసార్లు మనల్ని కష్టాలు పెట్టే సమస్యలు వస్తాయి. ఇట్లాంటి రకరకాలు ఉంటాయి. కానీ కొన్ని మన జీవితాన్ని నశింపజేయడానికి, నువ్వు చచ్చిపోవడానికే సమస్యలు బట్టి నువ్వు కృంగిపోయి నలిగిపోయి ఆత్మహత్య చేసుకోవడమో, ఇక చచ్చిపోతేనే మేలు నా జీవితము అని అనుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చే సమస్యలు వస్తాయి. సైతాన్ గాడు ఆ విధంగా చేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఇది వాళ్ళ యొక్క మొదటి సేవ ఆరంభంలోనే ఇలాంటి సమస్యలు తీసుకొచ్చాడు.
మొదటి సేవ ఆరంభంలోనే అప్పుడే వాళ్ళ సేవను మొదలుపెట్టారు వాళ్ళు. యేసు ప్రభుతో అప్పుడే వాళ్ళ ప్రయాణాన్ని మొదలుపెట్టారు వాళ్ళు. అలాంటి సందర్భంలోనే వారికి ఇక నశించిపోతున్నాం, ఇంతకాలం హాయిగా ఉన్నాం, చేపలు పట్టుకుంటా చేపలు తినుకుంటా భార్య పిల్లలు కుటుంబం అన్నీ ఉన్నాయి, కానీ ఇప్పుడు యేసు ప్రభు ఉన్న ధోరణిలో యేసు ప్రభుని వెంబడించడం ప్రారంభించామో ఇక మా జీవితము నశించిపోతున్నది అనుకుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు నీ జీవితాన్ని నశింపజేయడానికి పిలవలేదు, ఏర్పరచుకోలేదు. నీ జీవితాన్ని ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టడానికి దేవుడు నిన్ను పిలిచాడు, ఏర్పరచుకున్నాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, నీ జీవితాన్ని నశింపజేయనీయడు, కానీ సాతానుగాడు నశింపజేస్తాడు. అలాంటి సందర్భంలో నువ్వు ధైర్యంగా ఉండాలి అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ బిడ్డలారా, ఎవరి దగ్గరికి వచ్చారు వాళ్ళు? యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా మేము నశించిపోతున్నాం, మరి యేసు ప్రభు ఎందుకు భయపడలేదు? యేసు ప్రభు ఎందుకు నిద్రపోతున్నాడు? యేసు ప్రభు ఎందుకు ఎలాంటి చింత కలవరము లేకుండా ఏ భయం లేకుండా ఉన్నాడు అని అంటే, ఆయనలో పరిపూర్ణమైన విశ్వాసము తండ్రి మీద ఉన్నది కాబట్టి ఆయన ఏం భయపడలేదు. ఈరోజు నువ్వు పరిపూర్ణమైనటువంటి ఆ విశ్వాసము దేవుని మీద ఉంచినప్పుడు నీకు ఎలాంటి సమస్య వచ్చినా నువ్వేమవుతావు అనంటే నెమ్మదిగా ఉండగలుగుతావు. ఎందుకంటే దేవుడు నా జీవితాన్ని నాశన కూపములో నుండి నాశనము కాకుండా, దేవుడు నన్ను సమాధిలోనికి దిగకుండా దేవుడు నన్ను కాపాడే దేవుడని విశ్వాసం ఉంచగలుగుతావు. ఇక్కడ అయ్యా మేము నశించిపోతున్నాం అని అన్నప్పుడు యేసు ప్రభు లేచి ఏమంటున్నాడో చదువు. యేసు ప్రభు నాకు నిద్ర వస్తాను, ఏందా లేపుతాను అని అన్నాడా యేసు ప్రభు? అనలే. దావీదు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాడు, దేవుణ్ణి అడుగుతూ ఉంటాడు. ఏమనంటే ఒక మాట కీర్తన గ్రంథంలో నుండి 78వ కీర్తన 65వ వచనం చదవండి. అప్పుడు నిద్ర నుండి మేల్కొని ఒకని వలెను మధ్యవసుడై ఆర్భటించు పరాక్రమశాలి వలెను. చూడండి, ఒక నిద్ర మత్తు నుండి మేలుకున్నటువంటి వాడుగా దేవుడు ఏమైతున్నాడట? లేస్తున్నాడు. అంటే అప్పటి వరకు మన జీవితంలో ఆ సమస్యను వస్తూ ఉంటే అయ్యో నశించిపోతున్నామని యేసు ప్రభు మన జీవితాన్ని ఈ విధంగా చూస్తున్నాడా అనుకుంటాము, కానీ మన జీవితాన్ని నశించిపోనీయకుండా ఆయన ఒక నిద్ర మత్తులో నుండి లేచినటువంటి వాడిని, అయ్యా నువ్వు లే, నా రక్షణ కొరకు రా ప్రభువా అని పిలుస్తా ఉన్నాడు దేవుణ్ణి దావీదు మహారాజు. తర్వాత ఇంకొక మాట కూడా మనం 44వ కీర్తనలో 23వ వచనం చదువు. ప్రభువా మేలుకొనుము, నీవేళ నిద్రించుచున్నావు, లెమ్ము, నిత్యము మమ్మను విడనాడకము, నిత్యం మమ్మల్ని విడనాడకయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా లే, మమ్మల్ని రక్షించయ్యా, విడనాడకయ్యా, మమ్మల్ని పట్టుకో, మమ్మల్ని కాపాడయ్యా అని దావీదు తన శత్రువుల నుంచి రక్షించమని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. ప్రియ బిడ్డలారా, ఎందుకంటే అనేకమైనటువంటి సమస్యలు ఆయన చుట్టుముట్టాయి. ఈరోజు నీ జీవితంలో కూడా నిన్ను ముంచేయడానికి, అలలు నిన్ను ముంచేయడానికి, సమస్యలు ముంచేయడానికి, కష్టాలు ముంచేయడానికి, ఆర్థిక సమస్యలు కూడా నిన్ను ముంచేయడానికి చుట్టుముట్టుతాయి. అప్పుడు అయ్యో ఇక అప్పులు కట్టే పరిస్థితి నాకు లేదు కాబట్టి చచ్చిపోదాం, ఈ అప్పులలో బాధ తట్టుకోలేనని చచ్చిపోతున్నాం అనుకుంటున్నావా? లేక సంతానం అయితే లేదని అనేక మంది అవమానపరుస్తున్నారా? ఇక నాకు సంతానం అయ్యే యోగ్యం లేదు, ఇక చచ్చిపోతా అని ఏం చేస్తుంది? ఆ సమస్య ఆలోచన నిన్ను నశింపజేస్తా అంటది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధంగా మనిషి ఉద్యోగం రాదనో, ఈ కష్టాలు పోవనో, లేదా నా సేవా జీవితంలో ఇక నేను ముందుకెళ్ళను, ఎదగను, ఇక సేవలో నన్ను దేవుడు నడిపించడు, వాడుకోడు, ఏమైనా కష్టాలే బాధలే, నేను నశించిపోతున్నాను వీటి ద్వారా అని అనుకొని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనిషి కృంగిపోతూ ఉంటాడు. ప్రియ బిడ్డలారా, కానీ ఈరోజు దేవుడు ఏమంటున్నాడనంటే ఆయన నీ కొరకు మేలుకొని ఉన్నాడు. ప్రియ బిడ్డలారా, ఇజ్రాయేలును కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు, ఆయన నీ కొరకు లేచాడు. ఒక శూరుని వలె నిద్ర మత్తులో నుండి లేచినటువంటి వ్యక్తిలాగా నీ కొరకు నిన్ను కాపాడటానికి మరొక మారు ఆ కీర్తనలో చదువుకుందాం. 78వ కీర్తన 65వ వచనము. అప్పుడు నిద్ర నుండి మేల్కొను
ఒకని వలెను మధ్యవశుడై ఆర్భటించు పరాక్రమశాలి వలెను ప్రభువు మేల్కొనెను. ఆయన తన విరోధులను వెనుకకు తరిమి కొట్టెను. నిత్యమైన నింద వారికి కలుగజేసెను. దేవుడు ఏం చేశాడా? మేలుకొని వారి విరోధులను వెనుకకు తరిమి కొట్టాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరది? ఎర్ర సముద్రము పాయలైనప్పుడు ఐగుప్తీయులు వాళ్ళని ఏం చేస్తా ఉన్నారు? వాళ్ళని నశింపజేయాలని ఎంతో ప్రయత్నం చేశారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, కానీ దేవుడు ఆ పని కానియలేదు. దేవుడు వారినే నశింపజేశాడు. తన ప్రజలను రక్షించుకున్నాడు. తను వెలుపలికి తీసుకొచ్చినటువంటి ప్రజలను నాశనం కానియకుండా కాపాడాడు. ఈరోజు అపోస్తులను పిలిచినటువంటి దేవుడు, శిష్యులను పిలిచినటువంటి దేవుడు వారిని నశించ కానియడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈరోజు నిన్ను ఏర్పరచుకొని నిన్ను పిలిచి నిన్ను రక్షించి ఈరోజు దేవుడు ఆయన సన్నిధికి తీసుకొచ్చినటువంటి నిన్ను కూడా ఏ రోజు నిన్ను నాశనము కానియడు, కానీ నాశనము కాకుండా కాపాడేటువంటి దేవుడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, వస్తాయి సమస్యలు, ముంచేయడానికి వస్తాయి, ముంచుతాయి, మనల్ని బాధ పెడతాయి, కృంగదీస్తాయి. ఇక నేను చచ్చిపోతా అని ఆలోచనలు వస్తాయి మనకి. చచ్చిపోవడమే మార్గం, ఇక చచ్చిపోతేనే మంచిది, ఈ బాధలు నేను పడలేను, ఈ కష్టాలు నేను పడలేను అనేటువంటి మనసులో తలంపులో ఆలోచనలు ఉంటాయి మనిషికి. కానీ నువ్వు ఎవరి దగ్గరికి పోవాలంటే, వారు చేసినటువంటి మంచి పని ఏందనంటే, నశించిపోతున్నామని చెప్పేసి ఆ సముద్రంలో దూకి చచ్చిపోలేదు, లేదా నశించిపోయేదాకా చూడలేదు. కానీ యేసు ప్రభు నిద్రపోతున్నాడు, అయ్యో ఏమనుకుంటాడో అనుకోలేదు. యేసు ప్రభుని లేపారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈరోజు నీ మొర ద్వారా, నీ ప్రార్థన ద్వారా నీవు ఆయన దగ్గరికి రావాలి. మరి యేసు ప్రభు కూడా మనిషే కదా, ఈయనేం రక్షిస్తాడులే, ఈ సముద్రాన్ని ఈయనేం చేయగలుగుతాడులే అని అనుకున్నారా వాళ్ళు? అనుకోలేదు. దేవుడు ఈ సమస్య ఆపగలుగుతాడా? ఏవో చిన్న చిన్న అంటే బాగు చేస్తాడు దేవుడు. పెద్ద సమస్యలు యేసుప్రభు బాగు చేస్తాడా? పెద్ద సమస్యలు నుంచి యేసుప్రభు కాపాడుతాడా, విడిపిస్తాడా, రక్షిస్తాడా అని మనిషి అనుకుంటాడు. వాళ్ళు అనుకోలేదు. యేసుప్రభును మామూలు మనిషిగా చూడలేదు. ఏదో తప్పకుండా దేవుడు మనల్ని రక్షిస్తాడని ఆ యేసుప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము నశించిపోతుంటే నీకు చింత లేదా, నీకు బాధ లేదా అని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మొరపెట్టినప్పుడు యేసు ప్రభు లేచి ఏం చేశాడంటే సముద్రాన్ని గద్దించాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, చదువు. అందుకాయన అల్ప విశ్వాసులారా ఏమన్నాడు యేసు ప్రభు? అల్ప విశ్వాసులారా అన్నాడు. విశ్వాసం లేనివారు అనలేదు, విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా అనలేదు, మీకు విశ్వాసమే లేదనలేదు. కానీ ఏ విశ్వాసం ఉంది వాళ్ళకి? విశ్వాసం ఉంది, కానీ అది అల్పం, చిన్నగా ఉన్నది విశ్వాసం. చిన్నగానే ఉండాలి విశ్వాసం, కానీ ఆవగింజంత ఉండాలి, పరిపూర్ణంగా ఉండాలి. పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి, పెద్ద విశ్వాసం ఉండాలి. అంటారు కదా అయ్యను, ఒక్కోసారి చాలామంది అంటారు కదా, అయ్య గుండె చాలా పెద్దది, మరి ఇంత పెద్ద మందిరం కట్టాలి, ఇంత పెద్ద సేవ నడిపియాలంటే సాధారణంగా అది ఎన్ని సమస్యలు. ప్రియమైనటువంటి బిడ్డలారా, అవన్నీ వస్తూనే ఉంటాయి, దేవుడు కాపాడుతూనే ఉంటాడు, దేవునికి మొరపెడుతూనే ఉంటాం, ప్రతిదీ దేవుడు తీర్చుకుంటూ వెళ్తూనే ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి ఇక్కడే ట్యాంక్, అప్పుడు పాత చిన్న ట్యాంక్ ఉండే, ఉపవాస ప్రార్థన పెట్టాం జనవరి మాసంలో. పెద్ద ట్యాంక్ పూర్తయిపోయింది. ఇక వచ్చే వారం నుంచి ఆ ట్యాంక్ నింపుతాం. అయితే ఆ చిన్న ట్యాంక్ ఉన్నది, ఉపవాస ప్రార్థన అవుతున్నది. రాత్రిపూట 10 గంటలకు మేము వచ్చి ప్రార్థన అయిపోయింది. ఇక పోయేటప్పుడు అయ్య చెప్పాడు, అమ్మా రేపు పొద్దున్నే మరి 4 గంటలకే మళ్ళీ ప్రార్థన ఉంటుంది, స్నానాలకు ఎవరు వెళ్ళొద్దు, పొద్దున ప్రార్థన అయిన తర్వాతనే మరి అందరు స్నానాలకి పోవాలి, ట్యాంక్ దగ్గరికి పోకండి ఎవరు, ఎందుకంటే ఆ ట్యాంక్ అప్పటికే కొంచెం క్రాక్ వచ్చింది కాబట్టి తక్కువ సగం నీళ్ళే నింపేవాళ్ళం. నింపి ఆ క్రాక్ పైన ఉన్నది, మధ్య వరకు క్రాక్ లేదు, అక్కడ వరకే నీళ్లు నింపి మరి వాడుకునేవాళ్ళు. కాబట్టి అది నీళ్లు పెట్టేదాకా ఎవరు పోవద్దు, మేము నీళ్లు పెడతాం, తర్వాత మీరు స్నానం చేసుకోవచ్చు ప్రార్థన అయిపోయిన తర్వాత అని చెప్పాం. సరే అన్నారు. తర్వాత ఇక పొద్దున్నే మేము ప్రార్థన అయింది, పొద్దున నడిపించారు, మేమేం పడుకున్నాము. పొద్దున్నే 7 గంటలకే ఇర్మియాంకులు వచ్చి లేపుతున్నాడు.
పొద్దునే 7 గంటలకు, ఎందుకంటే రాత్రి చాలా లేట్ అయింది ప్రార్థన అంత అయిపోయేసరికి. లేపుతుంటే ఏంది అంకుల్ అని అంటే, అయ్యా ట్యాంక్ కూలింది అన్నాడు. ఏం చెప్పాడు అంటే మేము ఊహించలేదు, అసలు ఆలోచనలోనే లేదు ట్యాంకు కూలుతుంది అనే ఆలోచన కూడా లేదు. ట్యాంకు కూలిందయ్యా అన్నాడు. మేము అనుకున్నాం కదా, ఎందుకంటే అది పెద్ద ట్యాంక్ కదా, ఆ కొత్త ట్యాంకు పెద్ద ట్యాంకును మరి వీళ్ళంతా తెలియకుండా దాంట్లో ఒక్కసారే నీళ్ళు నింపొద్దు, కొద్ది కొద్దిగా నింపుకుంటా దానిలో పెట్టాలి. అయితే వాళ్ళు మరి తెలియక ఏమైనా పెట్టారా ఏంది, అది కూలింది కావచ్చు అనుకున్నాం. అది ఎట్లా కూలుతుంది అంకుల్ అని అంటే, లేదయ్యా అది కాదు చిన్న ట్యాంక్ కూలింది. అయ్యో అట్లనా అని నేను అంటున్నాను. అంటే అయ్యా అట్లా కాదయ్యా, మరి చనిపోయినరు అంటారు, అది గోడ వాళ్ళ మీద పడ్డది చనిపోయింది అంటున్నారు అని చెప్పేసి చెప్పారు. చెప్పిన తర్వాత ఇక మేము అయ్యా అన్నాడు, నువ్వే పోయిరా అంటే సరే అని చెప్పేసి నేనే వచ్చాను. ఇక్కడికి వచ్చి చూశాను, అంతా గాబుర ఆందోళన అందరూ అటురుకుతున్నారు, ఏడుస్తున్నారు. ప్రియమైనటువంటి బిడ్డలారు, ఇక పోలీసు వాళ్ళు వచ్చారు, మీడియా వాళ్ళు వచ్చారు. ఆ విధంగా మరి ఒక్కసారి, ఎందుకంటే ఎప్పుడు ఊహించలేదు మేము, ఎందుకంటే అనేక మంది వచ్చి మరి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుతున్నారు. అలాంటి సందర్భంలో ఇలా జరిగిపోయింది ఏంది అని, ఎందుకంటే అప్పటి వరకు ఇలాంటి అనుభవం అనేది లేదు, అసలు అనుకోలేదు, ఏ రోజు కూడా ఊహించం. మనం ఎంతో జాగ్రత్తగా ఉంటాం, అయినా ఇట్లా జరిగిపోయింది ఏందని బాధపడుతున్నాం. అలాంటి సందర్భంలో ఇక అందరికీ రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇక అయిపోయింది ప్రార్థన బంద్గా, ఇక ప్రార్థనకు రారెవరు, ప్రార్థనగా ఆ మాటలు మాట్లాడుతారు, ఇక చర్చ్ క్లోజ్ అయిపోయింది. అట్లయిపోయింది. ఇక పోలీస్ ఎస్ఐ వచ్చిండు, ఎస్ఐ వచ్చి కూడా బాగా అంకుల్ని తిట్టాడు. అట్లా చేస్తారు మీరు, అయ్యా చెప్పానంటే వినట్లేదు ఇక మా మాట. ఆయన అప్పటి నుంచే ఎదురు చూస్తాండి ఎప్పుడు పట్టాలా వీళ్ళని. ఇక మొత్తం రాసి పెట్టేశాడు కేసు అంతా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు అందరూ వచ్చారు. ఈ ఆఖరికి తర్వాత 11 గంటలకు ఆ టైంలో మరి ఆ సిఐ వచ్చిండు. సిఐ వచ్చి మొత్తం చూసి కేసు చూశారే ఇది ఎవరు చేసింది కాదు, ఇది అనుకోకుండా జరిగింది. మరి వాళ్ళు ఏం చేశారంటే, కొంతమంది ముగ్గురు పొద్దున్నే ఎవరికి తెలవకుండా వాళ్ళే మోటార్ వేసుకొని ఫుల్ నింపుకున్నారు. వాళ్ళు ఆ ఫుల్ నీళ్ళు నింపేటాలకు ఏమైంది, అది అప్పటికే క్రాక్ ఉన్నది, చెప్పినా వినకుండా వాళ్ళు ఏం చేశారు, ఆ ఫుల్ నీళ్ళు నిండేసరికి అది గోడ కూలి ఆ నీళ్ళు ఒక్కసారి వరద ఆ గోడ వాళ్ళ మీద పడ్డారు. ఇంకా వాడు ఎక్కి చూసిండట దాన్ని. ప్రేమైన చూడు, నిర్లక్ష్యం, చెప్తే మాట వినకపోవడం ద్వారా ఎంత సమస్యలు వస్తాయో. అందుకే మీరు ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు మేము ఏం చెప్తామో దాని ప్రకారంగా మీరు నడుచుకోవాలి. ఎటుపడతాడు తిరగడం, ఎటుపడతాడు పోవడం, ఎడబడతాడు కూర్చోవడం, జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త లేకపోతే మనుషులకు వచ్చే ప్రమాదాలు బట్టి ఎవరికి వస్తాయి, మాకు వస్తాయి మాట. కాబట్టి మీరు చేసే నిర్లక్ష్యం నెట్టుకోవద్దమ్మా, మీరు అట్లా నెట్టుకోవద్దు. మెల్లగా రాండి అని అంటే వినరు, నెడతా అంటారు. చిన్నపిల్లలు ఉంటారు, గర్భిణీ స్త్రీలు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, నడిచేటోళ్ళు ఉంటారు, రోగులు ఉంటారు, నడవనోడు ఉంటాడు, వాళ్ళు కిడ్నీ సమస్యతో, కాలు నొప్పితో, ఏదో నడుము నొప్పితో ఉంటారు. ఇలాంటి, ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు చాలామంది అనారోగ్యంతో వస్తూ ఉంటారు. కాబట్టి మీరు అట్లా నెడితే వాళ్ళకి ఇంకా బాధ కలుగుతుంది. కాబట్టి జాగ్రత్త. అందరికీ ప్రార్థన చేస్తాడు, ప్రార్థన చేయకుండా అయ్యా ఇక్కడి నుంచి బోడు, మందిరంకి వెళ్ళి బోడు. కాబట్టి మీరు తొందరపడొద్దు, అందరికీ ప్రార్థన చేస్తాం. బస్సులు కూడా ఇప్పుడు అందరికీ చాలా బస్సులు వేస్తున్నారు, బస్సులు కూడా అందరికి అందుతాయి. కాబట్టి మీరు నెట్టుకొని సమస్యలు తీసుకురావద్దు, ఇతరులకు అనారోగ్యం, వాళ్ళకు బాధలు కలగజేయద్దు. ప్రియ బిడ్డలారా, కొంతమందికి శ్వాస సమస్యలు ఉంటాయి, ఊపిరాడకుండా అవుతుంది. కాబట్టి ఇలాంటి అన్నీ ఉంటాయి, అర్థం చేసుకోవాలి. చెప్పింది విని జాగ్రత్తగా మీరు రావాలి అనేది దేవుడు మా ద్వారా మీకు చెప్తా ఉన్నాడు. ఆ విధంగా మరి అట్లా సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలో మాకు తెలియట్లేదు, ఆందోళన. ఎందుకంటే మాకు అప్పుడు మేము ఇద్దరము 35 సంవత్సరాలు ఉన్నాం అంతే. కాబట్టి అలాంటి సందర్భంలో ఏం చేయాలో కూడా తెలియదు. కానీ తర్వాత సిఐ వచ్చి చూసి, ప్రియమైనటువంటి బిడ్డలారా, ఏమన్నాడంటే ఇదంతా ఎవరి వలన జరిగింది కాదు, యాక్సిడెంట్, ఇది అనుకోకుండా జరిగినటువంటి ప్రమాదం అని చెప్పేసి అది యాక్సిడెంట్ కింద రాశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కేసు లేకుండా. కానీ ఒక 5 గంటలు ఎంత గలిబిలంటే, కొంతమంది కొట్లాడబెట్టుకుందామని వచ్చారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి ఎన్నో వచ్చాయి.
మీడియా వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు అనుకున్నారు కదా ఇక్కడ మరి చచ్చిపోయినారు కాబట్టి అయ్య మీద ఏమన్నా దాడి చేస్తారో ఏమంటారో ఏందో అని అనుకున్నారు. కానీ అందరూ వచ్చి అయ్య మీద పడి ఏడుస్తున్నారు. అయ్యా ఏంది ఇట్లా అయిపోయింది అనుకోకుండా, ఎప్పుడు ఇట్లా జరగలేదయ్యా, వీళ్ళు చెప్పకుండా వినకుండా పోయినరయ్యా అని చెప్పి ఏడుస్తున్నారు. అందుకనే ఎవ్వరు కూడా కనీసం పేపర్లో కూడా రాలేదమ్మా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆ సమస్య ప్రియమైనటువంటి ఎంత భయం అంటే ఎంత ఆందోళనకరమైనటువంటి సమస్య అంటే, అలాంటి సమస్యలో దేవుడు ఆ యొక్క తుఫాను మళ్ళీ తెల్లవారి యథావిధిగా మధ్యాహ్నం 1 గంట కల్లా మళ్ళీ యథావిధిగా ఉపవాస ప్రార్థన ప్రారంభమైంది, జరుగుతూనే ఉన్నది. అందరూ చూస్తున్నారు ఏమో అయింది అనుకొని చూస్తాడు, ఏం జరిగినట్టు కూడా లేదు. అంత కామ్గా ఆ 5 గంటలు ఎంత పెద్ద తుఫాన్ అంటే భయంకరమైన తుఫాన్ లాగా వచ్చేసి ఈరోజు నీ జీవితంలో కూడా వస్తాయి. ఎందుకు చెప్తున్నాను ఈ సాక్ష్యము అని అంటే, కేవలం మీలోనే కాదు మాకు కూడా వస్తాయి ఇలాంటి. కానీ దేవుడు ఏ విధంగా కాపాడాడో, ఏ విధంగా మమ్మల్ని రక్షించాడో, మనలందరినీ కాపాడాడో అలాంటి పరిస్థితుల్లో చెప్తున్నాను. ఎందుకంటే మీరు కూడా విని ఎప్పుడెప్పుడో బైబిల్లో జరిగింది కాదు, ఇప్పుడు నీ జీవితంలో కూడా. ఇప్పుడు ఏదో నువ్వు సముద్రంలో పడవలో, నేను పోను కదా సముద్రంలో పడవలో పోను కదా, నాకెందుకు తుఫాన్ అంటే ఆ తుఫాన్ కాదు ప్రియమైన బిడ్డలారా. సమస్యలనే తుఫాన్లు వచ్చినప్పుడు నిమ్మలంగా ఉండాలి. యేసు ప్రభుని లేపినప్పుడు అల్ప విశ్వాసులారా అన్నాడు. అంటే విశ్వాసం తక్కువ ఉన్నది వాళ్ళకి. ఈరోజు నీ జీవితంలో విశ్వాసాన్ని ఏం చేయాలి? పెంచుకోవాలి. ఆ తుఫాన్ను యేసు ప్రభు గద్దించాడు. అప్పుడు మిక్కిలి నిమ్మలమైపోయింది ప్రియమైనటువంటి బిడ్డలారా. ఆయన ఒక్కడే నీ జీవితంలో వచ్చే తుఫాన్ను ఆపగలడు, కానీ ఈ లోకంలో ఏ మనిషి ఆపలేడమ్మా. కాబట్టి నువ్వు ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా ఈరోజు నువ్వు మొరపెట్టు, మోకరించండి, అందరూ ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నా జీవితంలో కూడా తుఫాన్లు వస్తున్నాయి, నా భార్య ద్వారా వస్తున్నాయి, నా భర్త ద్వారా, నా యొక్క పిల్లల ద్వారా, ఉద్యోగం దగ్గర ఉద్యోగం రాక, సంతానం గాక, అప్పుల ద్వారా తుఫాన్లు వస్తున్నాయి ప్రభువా. ఇప్పుడు కట్టవా అప్పు అని నన్ను పీడిస్తున్నారయ్యా. ఇప్పుడు నువ్వు కట్టాల్సిందే అని నన్ను బలవంతం చేస్తున్నారు. ఏం చేయాలో కూడా నాకు తెలియదు. ఇలాంటి తుఫాన్లు నీ జీవితంలో ఉన్నాయా? ఈరోజు ఏం చేయాలో తెలియని స్థితిలో ఉంటే నువ్వు చేయాల్సిన పని ఒక్కటే, యేసు యొద్దకు రా. యేసు ప్రభును వాళ్ళు లేపి, అయ్యా మేము నశించిపోతున్నాం అంటే యేసు ప్రభు లేచి ఏ విధంగా తుఫాన్ను గద్దించాడు. ఈరోజు నువ్వు యేసు ప్రభు యొద్దకు వచ్చి, అయ్యా ఈ సమస్య ద్వారా నేను నశించిపోతున్నానయ్యా, ఈ సమస్య నన్ను కృంగదీస్తున్నదయ్యా, ఈ సమస్య చేపట్టి నాకు గుండె నొప్పి వస్తున్నదయ్యా, ఈ సమస్య చేపట్టి నాకు బీపీ పెరిగిందయ్యా, ఈ సమస్య చేపట్టి ఇక చచ్చిపోతా కావచ్చు, ఇక చచ్చిపోయిందే మేలు అన్నట్టు అనిపిస్తున్నదయ్యా నాకు. ఈ అనారోగ్యత బట్టి, అవమానాలు బట్టి, ఈ నిందలు బట్టి, ఈ యొక్క మనుషుల మాటలను బట్టి ప్రభు నాకు సహాయం చేయి. అలలు రేగుతున్నాయి నా మీదికి, మనుషులు రేగుతున్నారు ప్రభువా, గోల చేయిస్తున్నారు, అల్లరి చేయిస్తున్నారు ప్రభువా, సహాయం చేయి, సహాయం చేయి ప్రభు. ఈ లోక సంబంధమైన అల్లర్లు, తుఫాన్లు ఏమి చేయలేవు నన్ను కాపాడే దేవుడు. నశించిపోవడము నీకు ఇష్టం లేదయ్యా. నేను నశించిపోతుంటే చూసుకుంటూ ఉండవయ్యా. నువ్వు నశించిపోవడానికి నన్ను ఇక్కడికి పిలవలేదయ్యా, నీ సన్నిధిలో నన్ను చేర్చుకోలేదు. కానీ నేను బ్రతకడానికి, సజీవంగా నీతో ఉండడానికి, ప్రయాణము చేయడానికి నన్ను పిలిచావు ప్రభు. స్తోత్రం. కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఎంతమందికి మీ జీవితంలో ఇలాంటి సమస్యలు ఉన్నాయో, మీ సమస్యలు మిమ్మల్ని నశింపజేస్తున్నాయి, కృంగదీస్తున్నాయో, ఒక చెయ్యి పైకెత్తి, ప్రభువా నేనే, నా జీవితంలోనే తుఫాన్లు ఉన్నాయి ప్రభువా, నా జీవితంలోనే అలలు నన్ను ముంచేస్తున్నాయి, సమస్యలను ముంచేస్తున్నాయి, నా గుండె నొప్పిలేస్తున్నది ప్రభువా, బీపీ పెరుగుతున్నది, పక్షవాతం వచ్చే పరిస్థితి ఉన్నది,
నిద్రపోవడం లేదు ప్రభువా, ఒకటే ఏడుపు, నిద్ర పట్టడం లేదు నాకు. ఈ తుఫాన్లు ఎట్లా ఆగిపోతాయి ప్రభువా? ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ తుఫాను ఆగడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా నా జీవితంలో ఈ తుఫాన్లో నిలదొక్కుకోలేకపోతున్నాను, నిలబడలేకపోతున్నానయ్యా. నన్ను కనికరించు. నశించిపోతున్నాను ప్రభువా, నన్ను రక్షించు, నన్ను రక్షించు. దేవుడు తన యొక్క చెయ్యిని మీదికి చాపుతున్నాడు. నీ చెయ్యి పట్టుకుంటున్నాడు దేవుడు. ఇప్పుడే నీ చెయ్యి ఇప్పుడే పట్టుకుంటున్నాడు. ఆయన వైపు నీ చెయ్యి చాపు, ఆయన వైపు నీ చెయ్యి చాపు. నీ చెయ్యి ఆయన పట్టుకుంటున్నాడు. ఆ తుఫానులో నశించిపోకుండా ఆ తుఫాను ఇప్పుడే యేసు నామములో గద్దిస్తున్నాను. బిడ్డల జీవితాల్లో, ఎంతమంది జీవితాల్లో అలలు రేగుతున్నాయో ప్రభువా, అలలు పైకెత్తుతున్నాయో నాయన, వారిని ముంచివేయిస్తున్నాయో ప్రభువా, సమస్యలు వారి జీవితాన్ని కృంగదీస్తున్నాయో, నశింపజేస్తున్నాయో, ఇప్పుడే నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఆ తుఫానును గద్దిస్తున్నాను. అణిగిపో యేసు నామములో. ప్రతి మీ మీదకి రేగుచున్న అలను యేసు నామములో బంధిస్తున్నాను, అణచివేయుచున్నాను. మిక్కిలి నిమ్మలమైన వారి జీవితం అవుటకు సహాయం చేయండి ప్రభు. యేసు నామములో సైతాను రేపే ప్రతి అలను, ప్రతి అలజడిని, ప్రతి ఆందోళనను యేసు నామములో గద్దిస్తున్నాను. ఇప్పుడే యేసు నామములో గద్దిస్తున్నా. వారి హృదయములో ఉన్న భయం, గలిబిలి, ఆందోళన, కలవరం యేసు నామములో తొలగిపోవును గాక. ప్రతి భయం యేసు నామములో తొలగిపోవును గాక. షందరబా రిఖారాసియల ఉరియరందర షలరబా సిఖరబరబర మిక్కిలి నిమ్మలమైపోవును గాక యేసు నామములో. మీ జీవితంలో మిక్కిలి నిమ్మలము కలుగును గాక, మిక్కిలి నిమ్మలము కలుగును గాక. మీ జీవితంలో ప్రశాంతత కలుగును గాక, సమాధానము కలుగును గాక. దయగలిగిన మా తండ్రి, బిడ్డలు నీ చేతిలో ఉన్నారన్న విశ్వాసంతో నెమ్మదిగా ఉండుటకు నీ కృప అనుగ్రహించు. ఎందుకంటే వారిని పిలిచిన దేవుడు, ఏర్పరచుకున్న దేవుడు, వారు నీ కుమారులు కుమార్తెలు ప్రభు, విమోచించబడినటువంటి, ఏర్పరచబడినటువంటి రాజులైన యాజక సమూహం ప్రభు. నీకే వందనములు చెల్లిస్తున్నాను ఆయన. ప్రతి అనారోగ్యత నుండి స్వస్థపరచు. ఎంతమందికి ఆపరేషన్, క్యాన్సర్ అని, రకరకాల రోగాలు ఉన్నాయని రిపోర్ట్లు వచ్చినాయో, ఇప్పుడే యేసు నామములో తొలగిపోవునుగా. రిపోర్ట్లు తిరిగి మార్చబడునుగా. మా హృదయంలో రేగిన తుఫాను తొలగిపోవునుగా. సంపూర్ణమైన స్వస్థత, రెక్కలు నిండిన ఆరోగ్యం, మిక్కిలి నిమ్మలం వారి జీవితంలో దయచేసి ప్రతి సైతాను క్రియ లయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.